హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ఈరోజు మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన త్రికాల యజ్ఞం నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఎటు చూసినా ఇసుక మైదానాలు, కుప్పలుగా గుట్టలుగా, చిన్న చిన్న పర్వతాలుగా, వాటి మధ్య అందమైన స్త్రీ నాభి ప్రాంతంలా సన్నని లోయలు, మధ్య మధ్యలో మడతలు, ఆకాశంలోంచి 6 గజాల చీరల్ని భూమి మీదకు నలిపి విసిరేసినట్లుగా ఉన్నాయా ఈజిప్టు దేశపు ఎడారి మైదానాలు. బంగారు ఛాయతో మెరిసిపోతున్న ఈ ఇసుక రేణువులు ఆ ఎడారి భూముల్లోంచి, బిడారు ప్రాంతాల మధ్య నుంచి ఆ దేశాన్ని సుభిక్షం చేసేందుకన్నట్లు, అందుకే ఆ భగవంతుడు తనను ఆ ఇసుక మైదానాల మీదకు పంపించినట్లుగా నైలు నది ఉరుకు పరుగులతో ప్రవహిస్తోంది గర్వంగా, అందంగా హొయలొలుకుతూ. పోటీ నదుల్లోకే అందగత్తె నైలు నది. అందుకేనేమో ఆమెకు ఆ గర్వం. ఈజిప్టు ప్రాచీన నాగరికతను ఇతర ప్రాంతాలకు చేరవేసేందుకు తాను మాత్రమే ప్రధాన మార్గమని కూడా నైలు నదికి అహంభావం. అవును, నైలు నది నుంచి ఎర్ర సముద్రం మీదుగా అరేబియా సముద్రం దాటగలిగితే సింధు నది, కావేరీ నది, కృష్ణానది సాంస్కృతిక వారసత్వ రవాణా సాధనాల్లో నైలు నది అత్యంత ప్రధానమైనది. క్రీస్తు పూర్వం 1331. దేశం ఈజిప్ట్. ఎల్గిజా కైరోకి దక్షిణాన ఉన్న పిరమిడ్ల నిర్మాణపు వింత ప్రపంచం. 2007వ సంవత్సరం నుంచి లెక్కిస్తే 3200 సంవత్సరాల క్రితమే ఈజిప్టులో అత్యున్నత నాగరికత వేళ్లూనుకుంది. 3200 సంవత్సరాల క్రితమే ఈజిప్టు మొదటి రాజవంశపు మొదటి ఫోరో మోజెస్ రాజు నైలు నది నుండి పంటలకు నీటిని పారించటానికి బేసిక్ పద్ధతి ప్రవేశపెట్టాడు. నైలు నది జలాలను 20 కిలోమీటర్లు ప్రవహింపచేసి నిల్వ ఉంచేందుకు ఒక జలాశయాన్ని నిర్మించాడు. వరద సమయాల్లో వచ్చే నీటిని నిల్వ చేయటం అనే ప్రక్రియ ఆ రోజులలోనే ఉన్నదంటే నేటి భారతదేశపు రాజకీయ నాయకులకు బుద్ధి మందగించినట్లే కదా. ఉదయం 7 గంటలు. ఈజిప్టు గిజా ఇసుక మైదానాలు కరిగించి పోతపోసిన బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. క్రీస్తు పూర్వం 1285. టుటెన్ ఖామెన్ ఈజిప్టు యువరాజు. 9వ ఏటే ఈజిప్టు దేశానికి చక్రవర్తి అయ్యాడు. కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా ఈ సంఘటన జరగటానికి సరిగ్గా 12 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 1297వ సంవత్సరం, టుటెన్ ఖాన్ తండ్రి మహాచక్రవర్తి, మణుగుల కొద్దీ బంగారం వజ్ర వైడూర్యాలతో తొలతూగే అత్యంత సంపన్న చక్రవర్తికి ఒకరోజు రాత్రివేళ అంతఃపురంలో ఉండగా కుడికన్ను అదిరింది. తీతువు శబ్దం వినిపించింది. కళ్ల ముందు నుంచే గుడ్లగూబ ఎగిరెళ్లిపోయింది. చక్రవర్తి దిగ్గున లేచాడు. తక్షణం ఆస్థాన జ్యోతిష్యుణ్ణి ప్రవేశపెట్టమని ఆజ్ఞ జారీ అయింది. ఆస్థాన జ్యోతిష్యులు వచ్చారు. చక్రవర్తి చింతాక్రాంతుడై ఉన్నాడు. నుదుటి మీద చిరుస్వేదం. ఏ విషయం మీద ఏకాగ్రత పెట్టలేని వ్యాకులత. ఆస్థాన వైద్యులకు కూడా వర్తమానం వెళ్ళింది. చక్రవర్తి తమ ఆస్థాన జ్యోతిష్యుడికి అపశకునాల గురించి చెప్పాడు. అంతఃపురం మొత్తం నిశ్శబ్దం. భయం, ఉద్వేగంలో ముడుచుకున్నట్లుగా ఉన్న ఆ ఆపత్కాల సమయంలో ఆస్థాన జ్యోతిష్యుడు తన భుజాన ఉన్న ఒంటె చర్మపు తోలు సంచిలోంచి కొన్ని చెక్కలను తీశాడు. వాటిని తీక్షణ దృష్టితో చూడడం ప్రారంభించాడు. చక్రవర్తిలో భయోద్వేగం రెట్టింపయింది. కొద్ది సమయానికి తలెత్తిన జ్యోతిష్యుడు చక్రవర్తి వైపు విచారవదనంతో చూశాడు. మీ పూర్వీకులు గొప్పవారు మహారాజా. చెయ్యప్స్ పిరమిడ్, జోసర్ రాజు కోసం నిర్మించిన ఆ పిరమిడ్ భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాలు మనగలుగుతుంది. చక్రవర్తి గుండెల్లో రాయి పడింది. అంటే చక్రవర్తి సంభ్రమం. సక్కారాలో జోసర్ రాజుగారి కోసం కట్టించిన పిరమిడ్ మిగిలి ఉంటుంది కొన్ని వేల సంవత్సరాలైన. మిగతా వాటి గురించి చెప్పలేను మహారాజా. ఇంకా ఈజిప్టు 4వ రాజ్యవంశానికి చెందిన చఫ్రన్ మహారాజు పిరమిడ్ వేల సంవత్సరాల మనగలుగుతుంది. చక్రవర్తి తల వంచాడు. చక్రవర్తి గారు క్షమిస్తానంటే మరికొన్ని విషయాలు చెప్తాను. దైవ నిర్ణయాన్ని కాదనలేని అశక్తులం మనం. భయపడుతూనే అన్నాడు జ్యోతిష్యుడు. పర్వాలేదు చెప్పండి అన్నాడు చక్రవర్తి. మీకు త్వరలో ఓ కొడుకు జన్మించబోతున్నారు. చక్రవర్తి సంతోషించాడు. కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఆ చిరంజీవి 9వ ఏట మీకు మరణం తప్పదు. ఇది అనివార్యం. చక్రవర్తి కళ్లల్లో నీళ్లు. శరీరం భయంతో గనీపించిపోయింది. క్షమించాలి, మీ కొడుకు 9వ ఏటే ఈ దేశానికి చక్రవర్తి అవుతాడు. తిరిగి చక్రవర్తి మొమ్ములో ఒక్కింత వెలుగు. యువరాజుగారు
18 సంవత్సరాల 6 నెలలకు మరణిస్తారు అంతుపట్టని జబ్బుతో. చక్రవర్తి కుప్పకూలిపోయాడు. పరిచారకులు సపర్యలు ప్రారంభించారు. ఆపై చెప్పాలా వద్దా అన్నట్లు జ్యోతిష్యుడు ఆగిపోయాడు. చెప్పమన్నట్లుగా కనుసైగ చేశారు చక్రవర్తి. యువరాజుకి అద్భుతమైన దైవ మందిరం కట్టించటం జరుగుతుంది. చక్రవర్తిలో చిన్న కదలిక. ఆ పిరమిడ్ 3000 సంవత్సరాల తరువాత ఓ శోధకుడి మూలంగా బయటపడుతుంది. చక్రవర్తి కళ్ళు ఆరిపోయాయి. అతని భౌతిక శరీరం బయటకు వస్తుంది. అలాగే అతనికి సంబంధించిన వస్తు సంపద కూడా బయటకొచ్చి ఓ ప్రదర్శనశాలగా మారిపోతుంది. దాన్ని నిర్మించిన వాస్తు స్థపతి ఇహోమ్తేఫ్ 12 మీ వంశీయుల చేతుల్లో దుర్మరణం పాలవుతాడు. అతని కొడుకు ఇహోమ్తేఫ్ 13 10 ఏళ్ల వయసులోనే నైలు నది ద్వారా ఎర్ర సముద్రానికి, దాని ద్వారా అరేబియా సముద్రంలోకి ప్రవేశించి కావేరీ, కృష్ణ అనే నదుల ద్వారా హంపి, విజయనగర సామ్రాజ్య ప్రాంతానికి చేరిపోతాడు. దాంతో మీ సమాధుల నిర్మాణం ఆగిపోతుంది. పిరమిడ్స్ నిర్మించే కళ మన దేశంలోంచి శాశ్వతంగా అదృశ్యమైపోతుంది. ఇది దైవ నిర్ణయమే. ఆ ఇహోమ్తేఫ్ వంశం నుంచే తాజ్మహల్ నిర్మించే ఉస్తాద్ అఫండి అనే స్థపతి ఉద్భవిస్తాడు. చక్రవర్తి గారు, నన్ను క్షమించాలి. జాతక చక్రం అలా ఉంది. జన్మకుండలిని తిరగరాసే శక్తి ఎవ్వరికీ లేదు. మరణం, నాశనం ఎవరికైనా దేనికైనా తప్పదు. కాకపోతే ముందుగా తెలియడమే అత్యంత దురదృష్టకర సంఘటన. నేనైనా చెప్పకూడదు, కానీ చక్రవర్తి గారి ఆదేశం తప్పలేదు బాధగా అన్నాడు ఆ జ్యోతిష్యుడు. ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే ఆ రాజుకి ఒక కొడుకు జన్మించాడు. అతని పేరు టుటెం ఖామెన్. అతని 9వ ఏటే తండ్రి చనిపోయాడు. తన 9వ ఏటే ఈజిప్టు చక్రవర్తి అయ్యాడు. 18వ ఏట జబ్బున పడ్డాడు. మరో 6 నెలలకు చనిపోయాడు. అతని కోసం నిర్మించిన పిరమిడ్లో శవాన్ని భద్రపరిచారు. ఇహోమ్తేఫ్ 12 ఉరిదీయబడ్డాడు. ఇహోమ్తేఫ్ 13 నైలు నది, ఎర్ర సముద్రం, అరేబియా సముద్రం ద్వారా భారతదేశం చేరుకున్నాడు. ఈజిప్టు దేశంలో పిరమిడ్ నిర్మించే వాస్తుకళ శాశ్వతంగా అంతమైపోయింది. రాజుల్ని సూర్య భగవానుడి బిడ్డలుగా మార్చే పిరమిడ్ నిర్మాణానికి తెరపడింది. ఆ ఈజిప్టు రాజవంశీయులు జ్యోతిష్కుడు ఏమైపోయాడు? ఆయనకు టుటెం ఖామెన్ పుట్టుక, చావు, సమాధి ఛేదింపబడటం, ఆ పైన ప్రదర్శనశాల కావడం ఎలా తెలిసింది? ఆయన తోలి సంచిలోని చెక్కల మీద ఏమి రాసింది? ఎవరు రాశారు? క్రీస్తు పూర్వం 1260 ఈజిప్టు రాజవంశపు 19వ తరం చేజారిన అధికారం తిరిగి దక్కింది. క్రీస్తు పూర్వం 1250 బాబిలోన్ వంశం. క్రీస్తు పూర్వం 1200 ఉత్తర మధ్యధరా సముద్రానికి చెందిన లిస్టిన్స్ పాలస్తీనాను ఆక్రమించుకున్నారు. క్రీస్తు పూర్వం 1027 చౌ రాజవంశం చైనాను ఆక్రమించుకుంది. క్రీస్తు పూర్వం 1000 ఇండియాలో నాగరికత ప్రారంభం. కాలం క్రీస్తు శకానికి రాసాగింది. క్రీస్తు పూర్వం 568 బుద్ధుడి జననం. క్రీస్తు పూర్వం 483 బుద్ధుడి నిర్యాణం. క్రీస్తు పూర్వం 336 అలెగ్జాండర్ రాజు కావడం. క్రీస్తు పూర్వం 274 అశోక చక్రవర్తి భారతదేశానికి చక్రవర్తి కావడం. క్రీస్తు పూర్వం 214 గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం. క్రీస్తు పూర్వం 60 జూలియస్ సీజర్ శకం. క్రీస్తు జననం. క్రీస్తు శకం ఆరంభం. రోమన్ సామ్రాజ్య పతనం. క్రీస్తు శకం 378 రైజ్ ఆఫ్ ఇస్లాం. క్రీస్తు శకం 570 మాగ్నా కార్టా రివోల్ట్ 1351 మొఘల్ ఎంపైర్ 1526 ఇహోమ్తేఫ్ 13 వంశానికి చెందిన వాస్తు శిల్పి. దక్షిణ భారతదేశంలోని హిందూ రాజుల కోటల నిర్మాణానికి వాస్తుశాస్త్రం అందించాలని చారిత్రక కథనం. కొన్ని వందల సంవత్సరాల నాటి పిరమిడ్ వాస్తు కళ ఇండియాలో రారాజుల గుప్త నిధుల్ని రహస్యంగా భద్రపరిచేందుకు ఉపయోగపడిందట. క్రీస్తు శకం 1800 ఇహోమ్తేఫ్ 13 వంశానికి చెందిన 65వ తరపు వాస్తు స్థపతి విశ్వకర్మ హిందూ రాజులు గుప్త నిధుల్ని దాచే రహస్య ప్రక్రియకు ఊపిరిపోశారట. మహాభారతం రాసిన వ్యాసుడు, కలియుగం ప్రారంభంలో జ్యోతిష్య శాస్త్రం రాసిన వ్యాసుడు ఒకరేనా? మహాభారత కాలంలో జీవించిన వ్యాసుడు ఉప పాండవుల మరణం తర్వాత ఏమయ్యాడు? ద్వాపర యుగ, కలియుగ సంధ్యకాలంలో కూడా వ్యాసుడు జీవించే ఉన్నాడా? కలియుగ ప్రారంభంలో జ్యోతిష్య శాస్త్రం రాసిన వ్యాసుడు వేరైతే ఆ కాలపు రచయితలు అందరూ వ్యాసుడు అనే పేరుని ఎక్కువగా పెట్టుకునేవారా? ఎవరు నువ్వు? నేనే గంధర్వకన్యవా? ఆహా, దేవకాంతవా? ఇంకా అంతకుమించి అందానివేమో. కాదు, నేను కూడా ఓ మామూలు ఆడపిల్లను.
ఆడపిల్లకు అపూర్వ శక్తులెక్కడివి? అవి అపూర్వ శక్తులు కాదు, ఆత్మశక్తి. ఆత్మశక్తి అందరికీ ఉంటుందా? అందరిలోనూ ఉంటుంది ఆత్మశక్తి. దానికి ఒక శక్తి ఉంటుంది. మరి అంతా నీలా ఎందుకు శక్తుల్ని ప్రదర్శించలేకపోతున్నారు? వెలిగిస్తే గాని దీపం వెలగదు, పిలిస్తే గాని దైవం పలకడు. దీపాన్ని మన ఆత్మ అనుకుంటే దానిని వెలిగించే ఆ దివ్య జ్యోతి భగవంతుడు. అవసరం లేనిదే దీపం వెలిగించం కదా. దైవం నా నుంచి ఏదో ఆశిస్తున్నాడు, అందుకే నా ఆత్మజ్యోతిని వెలిగించి నాకు 3వ కన్ను ప్రసాదించాడు. హైదరాబాదు పాత బస్తీ. సమయం రాత్రి 8 గంటలు. ఆకాశం మేఘావృతమై ఉంది. ఏ క్షణంలోనైనా చినుకులు పడవచ్చు. రకరకాల విద్యుత్ దీప కాంతుల్లో జనం ఉరుకులు పరుగుల మీద ఉన్నట్లుగా ఉన్నారు. ఉగ్రవాదం ఊపిరి పోసుకునే ప్రాంతం అది. జిహాదీ ఉగ్రవాదుల ఉనికి అక్కడే ఉంటోంది. ఎన్నో ఏళ్లుగా లాడెన్, అల్-జబరీ, దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ గడ్డ మీద నివసిస్తూ ఇక్కడ హైదరాబాదులో రక్తపు టేర్లు పారిస్తూ ఉంటారు. వాళ్ళు నివాసముండని విడిది పాత బస్తీ. అనుమానపు చూపులు, ఆత్మన్యూన్యతా భావపు మనసులు, ఆకలి, పేదరికం, మాల్ న్యూట్రిషన్, చిన్న చిన్న గల్లీలు, మురికి కాలువలు, ఇంటి మీద ఇళ్ళు, ఓ ఇంట్లోంచి మరో ఇంట్లోకి దారులు, ఏ దారి ఎటు వెళుతుందో తెలియని మిస్టరీ ప్లాన్. అక్కడ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ కాక మిస్టరీ ప్లాన్ అమలవుతోంది ఎన్నో దశాబ్దాలుగా. ఎవ్వరూ ఏమీ చెయ్యలేని పరిస్థితులు. అక్కడ రోడ్స్ వైడనింగ్ లేదు, కానీ కత్తులమ్ముతారు. రహదారులు సరిగా ఉండవు, కానీ తుపాకులు, తపంచాలు, రివాల్వర్స్ బఠానీళ్లలా అమ్మేస్తూ ఉంటారు. డూప్లికేట్ ఫారిన్ స్కాచ్, వివిధ దేశాల దొంగ కరెన్సీ, క్యూరియస్ డ్రగ్ లాడ్ బజార్లో గాజులు అమ్మినంత తేలిగ్గా అమ్మేస్తూ ఉంటారు. చర్యలు తీసుకుంటే ఓట్లు పడవు, తీసుకోకపోతే రక్తపాతం. నీతి, నిజాయితీ, దేశభక్తి ఉండే 6,000 మందిని దేశవ్యాప్తంగా పోటీ పెట్టి ఎన్నిక చేసి వాళ్ళనే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి ఓ 10 ఏళ్ల పాటు ఎలక్షన్స్ లేకుండా చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. నేరాలు, ఘోరాలు, దేశద్రోహ కార్యకలాపాలు చేసిన వాళ్ళ మతం చూసి మౌనంగా ఉండే నికృష్టపు సమాజంలో మనమున్నాం. తప్పు చేశావంటే ఓట్లు పోతాయి, అధికారం పోతుంది, పెత్తనం పోతుంది, ఆదాయము పోతుంది. వీటి కోసం దేశం ఏమైనా పర్వాలేదు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంతమంది పాకిస్తానీయులున్నారో, మరెంతమంది బంగ్లాదేశీయులున్నారో, ఎన్ని కిలోల ఆర్డిఎక్స్ ఏ స్థాయిలో మారణాయుధాలున్నాయో ఎవరికీ తెలియదు. పాపం కనీసం పోలీసులకు కూడా ఎంతో నష్టపోయి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించింది ఇండియా. ఇదే ఇండియా మీద ఇప్పుడు వాళ్ళు పగబట్టారు. స్నేహం, కృతజ్ఞత, సంస్కారం, మానవత్వం ఈ పదాలకు అర్థం తెలియదు వాళ్ళకి. సమయం రాత్రి 8 గంటల 1 నిమిషం. ఒక వీధిలోకి ఎంటర్ అవుతూనే ఆటో ఆగింది. సంప్రదాయబద్ధంగా చీర, జాకెట్లో ఉన్న ఓ అందమైన యువతి ఆటోలోంచి దిగింది. ఆటో అతనికి డబ్బులిచ్చి కాలినడకన ముందుకు సాగింది. ఆమె ఆ సమయంలో నడుస్తున్న పాలరాతి శిల్పంలా ఉంది. రెబెక్కా సుందరికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. శృంగారాన్ని, అద్వితీయమైన అందాల్ని, శరీరపు కొలతల్ని కలిపి రొమాంటిక్ వల్కను. సాధారణంగా చీకటి పడిందంటే ఎవరైనా పాత బస్తీలో అడుగు పెట్టాలంటే భయపడతారు. అలాంటి చోట ఒక యువతి బురకా లేకుండా ఆ టైంలో వీధిలోకి నడిచి రావడం అనేది ఆశ్చర్యకరమైన విషయమే. ఆమె చూపులు సూటిగా ఎదుటి వాళ్ల అంతరంగాన్ని స్కాన్ చేసేలా ఉన్నాయి. కదలికలు, నడక తీరు, వేగం అన్నీ షార్పుగా ఉన్నాయి. బాప్రే, చాంకా తుకడా, సోనారే సోనా, పిల్ల బంగారంలా ఉంది. ఎవర్రా అది? మన ఇలాకాలోకి ఇంత నిర్భయంగా వచ్చేస్తోంది. బంగారమో కాదో గిల్లి చూసొస్తా, ఇక్కడే ఉండండి. వీధి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న 6 యువకుల్లో ఒకడు కామెంట్ చేశాడు ఆ యువతిని చూసి. అంతటితో ఆగకుండా అటుపోబోయాడు. అది చూసి ఘోరం జరిగిపోతున్నంత కంగారుగా వాడి భుజం పట్టి వెనక్కి లాగాడు పక్కవాడు. అరే, ఆ పోరు ఎవరనుకుంటున్నావు? కొత్తగా వచ్చావు, కొవ్వు పట్టినా మాటలు మాట్లాడకు. ఈ విషయం జలాల్ బాయికి తెలిసిందంటే నీకు నడవటానికి కాళ్ళు ఉండవు, చూడటానికి కళ్ళు ఉండవు, పలకడానికి నాలుగు కూడా ఉండదు. జలాల్ బాయికి పిల్ల ఏమవుతుందేమిటి? ఏమీ కాదు. కానీ జలాల్ బాయికి తన చెల్లెంతో ఈ పోరి అంత లెక్క అన్నమాట. బాప్రే అంటూ మరో మాట మాట్లాడకుండా వెనక్కొచ్చి కామ్గా కూర్చుండిపోయాడు ఆ యువకుడు. ఆటో దిగి నడిచి వస్తున్న ఆ యువతికి గాలివాటుగా ఆ యువకుల మాటలు కర్ణాకర్ణీగా వినపడుతూనే ఉన్నాయి. ఆమె పగడాల పెదవుల మీద నెలవంకలా ఓ చిన్న చిరునవ్వు విరిసింది. వాళ్లను దాటి కాస్త ముందుకు పోగానే కనిపించిన ఎడం పక్క వీధిలోకి ఎంటర్ అయింది. ఒక కారు పోవడానికి కూడా చాలనంత చిన్న వీధి అది. కాస్త ఎత్తులో ఉంది. ఏటవాలుగా ఉన్నట్టు ఆ వీధిలోకి పైకి నడుస్తూ ఉండగా
అనుకోకుండా ఒక యువకుడు తారసపడ్డాడు. వీధిలో ఇట్ల కాంతి తక్కువగా ఉండటంతో ఒక్కింత మసగ్గా ఉంది ఆ ప్రాంతం. ఆమెను చూస్తూనే టక్కున ఆగాడు అతను. టక్ చేసుకుని నీటిగా ఉన్నాడు. భుజాన ఎయిర్ బ్యాగ్ ఉంది. చేతిలో ఏవో పబ్లిసిటీ పేపర్ల బొత్తి ఉంది. హలో మేడం, ఎక్స్క్యూజ్ మీ అంటూ తనే పలకరించాడు. ఆగి తిరిగి చూసిందామె. ఐఆమ్ వశిష్ఠ. తనని తానే పరిచయం చేసుకున్నాడు. అయితే ప్రశ్నార్థకంగా చూసింది. అదేమిటి మేడం, ఈ పాత బస్తీలో ఎక్కడో ఓ చోట నన్ను చూసే ఉంటారు, గుర్తుపట్టలేదా? డాలర్ హోమ్ అప్లయన్స్ వాళ్ళ ఏజెంట్ని మేడం. మా వద్ద మీ ఇంటికి అవసరమైన A to Z గృహోపకరణాలన్నీ లభిస్తాయి. ఆఫర్ ఉంది మేడం, 20% డిస్కౌంట్. మీకు ఆర్డర్ ఇచ్చిన 12 గంటల్లో మేమే తెచ్చి మీ ఇంట్లో అమర్చి వెళ్ళిపోతాం. స్టాప్ చికాగ్గా ఆమె అరవడంతో అతను క్షణకాలం స్తంభించిపోయాడు. ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు? మాది ఊరు కాదు, మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉంటున్నాను. మేడం, మీరు రికమెండ్ చేసి ఆర్డర్స్ ఇప్పించవచ్చు కదా అర్థిస్తున్నట్లుగా అడిగాడు. షటప్. నిజమైన సేల్స్ మెన్స్ ఎప్పుడూ సమయం సందర్భం లేకుండా ఇలా రాత్రిపూట తిరగడం. గెట్ లాస్ట్ అంటూ విశ్వేస ముందుకు సాగిపోయిందామె. భుజాలెగరేసి తమాషాగా నవ్వుకున్నాడు వశిష్ఠ. మేడం గారి కోపం ఎక్కువే అనుకుంటూ 4 అడుగులు వేసి ఏదో గుర్తుకొచ్చినట్లు టక్కున ఆగిపోయాడు. ఏంటి, తాను నిజంగా సేల్స్ మెన్స్ కాదని ఆ అమ్మాయి సందేహమా? ఎవరి అమ్మాయి? అనుమానంగా వెంటనే తిరిగి చూశాడు వశిష్ఠ. కానీ అప్పటికే ఆ అమ్మాయి అంత దూరంలోని జలాల్భాయ్ భవంతి గేటు దాటి లోపలికి పోతూ కనిపించింది. అది కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీస్, బంజారా హిల్స్. ఆకర్షణ్ బంజారా అపార్ట్మెంట్స్ పక్కనే ఉన్న బిల్డింగ్. చుట్టుపక్కల వాళ్ల దృష్టిలో, ఏదైనా పనుండి అటుగా వచ్చిన వాళ్ల దృష్టిలో సైతం ఆ పాత బిల్డింగ్ హోమ్ అప్లయన్సెస్కి చెందినదే. ఉగ్రవాదులు హైదరాబాదును లక్ష్యంగా ఎంచుకున్న నేపథ్యంలో ఆ విభాగాన్ని మరింత పటిష్టపరచడం జరిగింది. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడానికి, ఉగ్రవాదుల ఏరివేతకు ఆ విభాగానికి విశేష అధికారాలు కల్పించబడ్డాయి. అయితే సిబిఐ, సిఐడి, స్పెషల్ బ్రాంచ్ వంటి విభాగాల జనసామాన్యానికి తెలిసినంతగా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గురించి తెలియదు. ప్రస్తుతం ఆ విభాగం డైరెక్టర్ భరద్వాజ్. ఈ విభాగానికి చెందిన అధికారులు ఉగ్రవాదుల కోసం నగరమంతటా సివిలియన్స్గా సంచరిస్తూ ఉంటారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి నగరంలోకి ప్రవేశించినట్లు ఆధారాలున్న వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే ఉంటారు. రాత్రి 8:25 అప్పటికింకా భరద్వాజ్ తన ఆఫీసులోనే ఉన్నాడు. సార్, మీరు మరీ టెన్షన్ పడుతున్నట్లున్నారు. ప్లీజ్ రిలాక్స్. వేడివేడిగా టీ పంపించమంటారా? అసిస్టెంట్ మాటలతో తీవ్రమైన ఆలోచనల నుంచి బయటపడ్డాడు భరద్వాజ్. రిలాక్స్కి సమయం లేదు. ఈరోజు ఉగ్రవాదులు మరోసారి విధ్వంసాన్ని సృష్టించబోతున్నట్లు 4 రోజుల క్రితమే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి మనకు ఖచ్చితమైన సమాచారం ఉంది. వివిధ పోలీస్ శాఖలు సిటీ అంతటా అప్రమత్తంగా ఉన్నాయి. ఇంతవరకు ఎలాంటి విధ్వంసము జరగలేదు. కానీ ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్గా ఉంది. అర్ధరాత్రి లోపల అంచనాలకు మించిన భారీ విధ్వంసం ఎక్కడో జరగబోతోందని నా అనుమానం అంటూ మనసులోని మాట బయట పెట్టాడు భరద్వాజ్. లేదు సార్, అలాంటిదేమన్నా ఉంటే ఈ పాటికి జరిగే ఉంటుంది కదా. సిటీలో ఉన్న టైట్ సెక్యూరిటీ దృష్ట్యా ఉగ్రవాదులు మనసు మార్చుకుని ఉండొచ్చు అంటూ నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు వీరి. భరద్వాజ్ ఏదో చెప్పబోతున్నాడు. ఇంతలో ఎదురుగా టేబుల్ మీద ఉన్న 1 డజన్ ఫోన్లలో ఒకటి ప్రాణం పోసుకున్నట్లుగా మోగింది. భరద్వాజ్, గిరి ముఖముఖాలు చూసుకున్నారు. రిసీవర్ అందుకుంటుంటే భరద్వాజ్లో టెన్షన్. చేతులు వణుకుతున్నాయి సన్నగా. ఏ ప్రాంతం నుంచి ఏ విధ్వంస వార్త వినాల్సి వస్తుందోననే ఆరాటం. మక్కా మసీదు పేలుడు, గోకుల్ చాట్, లుంబిని పార్కుల్లో దుర్మార్గుల దౌష్ట్యానికి బలైపోయిన అమాయకుల మృతదేహాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. ప్రతినిత్యం దేశంలో ఏదో ఒక చోట ఉగ్రవాదులు పంజా విప్పుతూనే ఉన్నారు. రిసీవర్ తీసి చెవి కానించుకున్నాడు భరద్వాజ్. అవతల నుంచి ఒక వాయిస్ ఎగ్జైటింగ్గా వినిపిస్తోంది. ఎవరు ఏమిటని కూడా అడగలేదు. ఒక ఇన్ఫర్మేషన్ చకచకా చెప్పేసి ఫోన్ పెట్టేసింది. హలో హలో అంటూ అరిచినా ప్రయోజనం లేకపోయింది. ఆ వార్త విన్న మరుక్షణం భరద్వాజ నుదుట స్వేద బిందువులు. వెంటనే ఎవరెవరికో ఫోన్లు చేయటం ఆరంభించాడు ఆయన. ఆ హడావిడి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అసిస్టెంట్ గిరి. సరిగ్గా అప్పుడు సమయం రాత్రి 8:30 కాలింగ్ బెల్ మోగుతుంటే వచ్చి తలుపు తీసింది జలాల్భాయ్ భార్య రజియా బేగం. ఎదురుగా నిలబడి ఉన్న యువతిని చూడగానే ఆమె చిరునవ్వు నవ్వుతూ, అరే సాంద్ర, ఊరు నుంచి ఎప్పుడొచ్చావు అంటూ ఆప్యాయంగా పలకరించింది. సాయంత్రం వచ్చాను. నసీమ లేదా? ఉత్సాహంగా అడిగింది సాంద్ర. లేకపోతే వెళ్ళిపోదామనా? రా, లోపలికి రా అంటూ వెనుదిరిగి చూస్తూ, నసీమా జల్దీ ఆవో దేఖో పౌనాయా అని అరిచింది.
ఆమె వెనకే హాల్లో అడుగుపెట్టింది సాంద్ర. అంతలో బయటకు వచ్చిన నసీమా సాంద్రని చూడగానే ఉత్సాహంగా వచ్చి కౌగిలించింది. చేస్తే హాస్టల్కి నేనే వచ్చేదాన్ని కదా, ఈ టైంలో రావాలా? ఊరు నుండి ఎప్పుడొచ్చావు? అడిగింది నసీమా. సాంద్ర కొద్ది క్షణాలు మాట్లాడలేదు. ఉన్నట్టుండి ఆమెలో ఏవో అర్థం లేని భావాలు పోటెత్తిపోతున్నాయి. తలంతా ఒకటే హోరు. కొన్ని క్షణాల్లోనే తేలుకుని సాయంత్రం వచ్చా అంది బయటపడకుండా. అంతా బాగున్నారా? అవును, నువ్వింకా బురకాలో ఉన్నావేమిటి? నేను బయట నుంచి ఇంత క్రితమే వచ్చాను. నాకు నోట్స్ కావాలి, రేపు కాలేజీలో ఇస్తాను. అలాగే. అవును, భోంచేసావా లేదా? చేసే వస్తున్నా. కొత్తగా నాకేమీ అతిథి మర్యాదలు అక్కర్లేదు. భయ్యా ఇంట్లో లేరా? అడిగింది సాంద్ర. అన్నయ్య ఇంకా రాలేదు అంటూ నసీమ సాంద్ర చెయ్యి పుచ్చుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఇద్దరూ కాసేపు కబుర్లతో కాలక్షేపం చేశారు. సాంద్ర ఊళ్ళో లేని ఈ వారం రోజులు కాలేజీ విశేషాలను వివరించింది నసీమ. మరీ లేట్ అవుతోందన్న ఉద్దేశంతో నోట్స్ తీసుకుని హాస్టల్కి బయలుదేరింది సాంద్ర. ఆగవే, రోడ్డు వరకు వచ్చి నిన్న ఆటో ఎక్కిచ్చొస్తాను అంటూ సాంద్ర వారిస్తున్నా వినకుండా సాంద్ర వెంట తాను బయటకు వచ్చింది నసీమ. ఇద్దరూ వీధిలో నుంచి డౌన్కు దిగి మెయిన్ రోడ్డు మీదకు వచ్చారు. అంతలో సడన్ గా తూలి ముందుకు పడబోతూ సడన్ గా నసీమ భుజం పట్టుకుంది సాంద్ర. తలలో మళ్లీ పోరు మొదలైంది. భూమి మీద తేలిపోతున్న ఫీలింగ్. మూసిన కనురెప్పల ముందు నుంచి ఏవో దృశ్యాలు గజిబిజిగా కదిలిపోతున్నాయి. తానో భూమో తెలియదు. గిర్రును తిరిగిపోతున్న భయోద్వేగం. ఎప్పుడూ లేదు ఇలా. ఏం జరగబోతోంది? ఏ సాంద్ర, ఏమైందే? జాగ్రత్త, ఆందోళనగా అంటూ ఆగి ఆమె చెయ్యి పట్టుకుంది నసీమ. సాంద్ర సమాధానం చెప్పకుండా కణతలు రుద్దుకుంటూ కళ్ళు మూసుకుని కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయింది. ఏమైందో అర్థం కాక కంగారు పడింది నసీమ. సాంద్ర, ఆర్ యు ఓకే? అడిగిందా. సడన్ గా కళ్ళు తెరిచింది సాంద్ర. ఆమె కళ్లల్లో ఏదో అనిర్వచనీయమైన ప్రకాశం. సాంద్ర చూపులు చొరకత్తుల్లా ఎదుటి వాళ్లను భస్మం చేసేలా ఉన్నాయి. ఆమె కళ్ళు గాని చూపులు గాని అలా ఉండగా ఎప్పుడూ చూడలేదు. దాంతో నసీమ కలవరపడిపోయింది. కాని ఆమె ఆరాటాన్ని పట్టించుకోలేదు సాంద్ర. ఏం లేదు, కొద్దిగా కళ్ళు తిరిగినట్లయింది. నువ్వు కంగారు పడకు, ఐఎమ్ ఓకే, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ కదిలింది సడన్ గా. ఎక్కడికి? ఆశ్చర్యపోతూ అడిగింది నసీమ. ఒక ఫోన్ చేసి వస్తాను అంది సాంద్ర. నా సెల్ నుంచి చెయ్యవే, అసలే కళ్ళు తిరుగుతున్నాయంటున్నావు అంది నసీమ కంగారుగా. చెప్పాగా ఐఎమ్ ఓకే, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తానంటూ వేగంగా ఫుట్పాత్ మీద నడుస్తూ అక్కడికి 100 గజాల దూరంలోని కూల్ డ్రింక్ షాప్ దగ్గరకు వెళ్ళింది సాంద్ర. అక్కడ 2 కాయిన్ బాక్సులున్నాయి. తన హ్యాండ్ బ్యాగ్లోంచి కాయిన్స్ తీసుకుని ఒక కాయిన్ బాక్స్ వద్దకెళ్లి రిసీవర్ అందుకుంటూ పరిసరాలను ఒకసారి నిశ్చింతగా పరిశీలించింది. సమీపంలో ఎవరూ లేరు. తిరిగి కళ్ళు మూసుకోగానే ఒక ఫోన్ నంబర్ కళ్ల ముందు మెరిసింది. వెంటనే ఆ నెంబర్కు డైల్ చేసింది సాంద్ర. అవతల ఎవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. అవతల లైన్లో ఉన్నది ఎవరో కూడా పట్టించుకోలేదామె. ఆమె పెదవులు దాటి వేగంగా దూసుకొచ్చాయి ఆ మాటలు. చెప్పేది జాగ్రత్తగా వినండి. పాత బస్తీ, టెర్రరిస్టుల టార్గెట్. ఇక్కడ రాయల్ టీ అండ్ స్నాక్స్ కార్నర్. సరిగ్గా 9:30కు భారీ విధ్వంసం సృష్టించబోతున్నారు. మీకు అరగంట మాత్రమే వ్యవధి ఉంది. ఇప్పుడు 8:30. సరిగ్గా 9 గంటలకు ఒక వ్యక్తి బరువైన లగేజీ బ్యాగ్తో హోటల్కి ఛాయ్ కోసం వస్తాడు. అతన్ని గుర్తించడం చాలా తేలిక. రెడ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, మెడలో తెలుపు మఫ్లర్. యువకుడు. సరిగ్గా 9:30కు పేలిపోయేలా సెట్ చేసిన 2 టైమర్ బాంబ్స్ను పెట్టి 5 నిమిషాల్లోపే బయటికెళ్లిపోతాడు. అతన్ని పట్టుకుని బాంబులు పేలకుండా చేయండి. బహుశా అతను పట్టుబడకపోవచ్చు అంటూ చెప్పాల్సిన సమాచారాన్ని చెప్పేసి అవతల హలో హలో అంటూ పిలుస్తున్నా పట్టించుకోకుండా రిసీవర్ పెట్టేసింది సాంద్ర. నుదుట పట్టిన శ్వేత బిందువుల్ని బయట చెంగుతో తుడుచుకుని యువతలకు వచ్చేసరికి నసీమ తన వైపు వస్తూ కనిపించింది. 5 నిమిషాల ముందు వరకు తన శారీరక మానసిక స్థితి సాధారణంగానే ఉంది. ఇంతలో ఏమైంది? తనేం చూసింది? ఎవరికి చేసింది ఫోన్? ఫోన్ నంబర్ తనకెలా తెలిసింది? ఫోన్ చేసి ఏం మాట్లాడింది తాను? అది నిజమా? జరుగుతుందా? సంక్లిష్టమైన భావనా పరంపర. ఎవరికే అంత హడావిడిగా ఫోన్ చేశావు? అడిగింది నసీమ. మా ఆంటీకి. ఓకే, ఏదో ఆటో వస్తున్నట్టుంది అంటూ చెయ్యి ఊపి ఆటో అంటూ పిలిచింది సాంద్ర. రిపున వచ్చి ఆటో పక్కన ఆగింది. సాంద్ర ఆటో ఎక్కేసి బాయ్ అంటూ నసీమ వైపు చెయ్యి ఊపింది. ఆటో వేగంగా ముందుకు కదిలిపోయింది. వెళుతున్న ఆటోను చూస్తూ ఒక్క నిమిషం అక్కడే నిలబడిపోయింది నసీమ. ఎప్పుడూ ఇంతే, చెప్పింది చెయ్యదు, చేసింది చెప్పదు. విచిత్రంగా ఉంటుంది దీని ప్రవర్తన అనుకుంటూ వెనుదిరిగిపోయింది. యుద్ధం యుద్ధం అత్యంత హేయమైనది, దురదృష్టకరమైనది. యుద్ధానికి పవిత్రత ఎక్కడిది? పవిత్రత, యుద్ధం రెండూ విరుద్ధ పదాలు.
భావాలు. మానవ జాతి ఆరంభం నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, మనుషులు చస్తూనే ఉన్నారు. కానీ రణనీతిలోనే భేదం ఉంది. ఆ కాలంలో యుద్ధానికి కొన్ని నీతి నియమాలుండేవి. ప్రత్యర్థి కత్తితో యుద్ధం చేస్తే తాను కత్తి యుద్ధమే చెయ్యాలి. ప్రత్యర్థి ముష్టి యుద్ధానికి దిగితే తాను ముష్టి యుద్ధమే చెయ్యాలి. అవి అప్పటి కట్టుబాట్లు. పొరపాటున ప్రత్యర్థి చేతిలో కత్తి జారిపోతే అవకాశం దొరికింది కదా అని నరికి చంపకూడదు. జారిపోయిన కత్తిని ప్రత్యర్థి అందుకుని తిరిగి లేచి యుద్ధం చేసే వరకు ఆగాలి. ధనుర్బాణాలతో యుద్ధం చేస్తే ప్రత్యర్థి ధనస్సుపై బాణం వేయకూడదు. రథాన్ని, అశ్వాలను బాణాలతో పోల్చకూడదు. గదాయుద్ధం చేస్తే పొరపాటును కూడా ప్రత్యర్థి నడుం కింది భాగాన్ని గదతో కొట్టకూడదు. ముఖ్యంగా గదతో తొడల మీద అస్సలు కొట్టకూడదు. యుద్ధం చెయ్యలేక వెన్ను చూపి పారిపోవడం కన్నా అవమానం మరొకటి లేదు కాబట్టి యుద్ధభూమిలో వెన్ను చూపిన ప్రత్యర్థిని చంపకూడదు. ఇవన్నీ చెప్తుంటే పనికిమాలిన నీతి నియమాలు అనిపించవచ్చు, కానీ ఇవి ఆనాటి యుద్ధాల్లో పాటించే నీతి నియమాలు. సూర్యోదయంతో యుద్ధం ఆరంభిస్తే సూర్యాస్తమయం కాగానే యుద్ధం నిలిపివేసేవారు. ఆ తరువాత ఇరువైపులా చనిపోయినా లేదా క్షతగాత్రులైన కొన ఊపిరితో ఉన్న ఎవరి సైనికులను వారు తీసుకెళ్లేవారు. ఇదంతా త్రేతాయుగం నాటి మాట. ఇదే ద్వాపర యుగానికి వచ్చేసరికి యుద్ధ నీతిలో మార్పులు చోటు చేసుకోకపోయినా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. యుద్ధ నీతి గాడి తప్పింది. అందుకే కొంతమంది పాండవులు చేసింది అధర్మ యుద్ధం అని వాదిస్తూ ఉంటారు. శిఖండితో యుద్ధం చెయ్యనంటూ అస్త్ర సన్యాసం చేసిన భీష్ముణ్ణి అంపశయ్యకు చేర్చాడు అర్జునుడు. మహావీరుడైన గురుదేవుడు ద్రోణాచార్యుణ్ణి పడగొట్టడం కోసం ధర్మరాజు అంతటి వానితో అశ్వత్థామా హతః కుంజరహ అంటూ అబద్ధపు వార్త పలికించారు. గదాయుద్ధంలో దుర్యోధనుడి తొడలపైన కొట్టి అతన్ని హతమార్చాడు భీముడు. ఇవన్నీ అక్రమ యుద్ధాలేనని మనం అనుకుంటే సాక్షాత్తు అవతార పురుషుడు కృష్ణుడి సాక్షిగా ఇవన్నీ జరిగాయి. న్యాయాలు క్షుణ్ణంగా తెలిసిన కృష్ణ పరమాత్మ ఇదంతా ఎందుకు చేయించాడని ఆలోచిస్తే ఇందులోని సూక్ష్మ నీతి అవగతమవుతుంది. అక్రమాన్ని సక్రమం చెయ్యాలనుకున్నప్పుడు అక్రమంగానే వెళ్ళాలి. సక్రమంగా వెళితే న్యాయం జరగదు. ఇదే న్యాయ సూత్రం. కలికాలంలో మనిషి క్రమంగా ప్రశాంతతను కోల్పోతున్నాడు. ఒకప్పుడు మంచి చెడు అనేవి దేనికదే విడివిడిగా ఉండేవి. లంకలో రావణుడు, లంక యువతల రాముడు. ఒకరు చెడు, ఒకరు మంచి. అదే ద్వాపర యుగం వచ్చే నాటికి మంచి చెడు రెండూ ఒకే కుటుంబంలోకి వచ్చేశాయి. అందుకే కురు సంగ్రామం జరిగింది. ఇక కలికాలం వచ్చేసరికి మంచి చెడు అనేవి ఏకంగా మనిషిలోకే వచ్చేశాయి. అందుకే ఇప్పుడు ఎవడు ఎంతకాలం మంచిగా ఉంటాడో, ఎవడు ఎప్పుడు చెడ్డవాడిగా మారిపోతాడో చెప్పలేని పరిస్థితి. నిత్యం మానభంగాలు, దోపిడీలు, హత్యలు, గృహహింస, ఉగ్రవాదం, మత కలహాలు, రోడ్డు ప్రమాదాలు. ఒకటేమిటి, 100 ఏళ్లు నిండకుండానే ఎంతో మంది జీవితాలు అర్ధంతరంగా అంతమైపోతున్నాయి. కలియుగం ఆరంభం కాకముందే కొందరు రాక్షస పెద్దలు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారట. స్వామి, మా జాతి అంతరించిపోతోంది. కలియుగంలో మా జాతి కానరాదు. ఇంతకాలం నరమాంస భక్షణతో సంతోషంగా గడిచిపోతున్న మా గతి ఇక ముందు ఏం కావాలి అని ప్రశ్నించారట. భయపడకండి నాయన్లారా, కలియుగంలో మీరంతా ఆయా దేశాల్లో రహదారులుగా రూపాంతరం చెందగలరు. నిత్యం మీ మీద ప్రయాణించే వాహనాలు అదుపు తప్పి నిత్యం మీకు రక్తాన్ని, నరమాంసాన్ని రుచి చూపిస్తూనే ఉంటాయి అని ఆశీర్వదించాడట. అప్పుడు ఇంకా మిగిలిపోయిన కొందరు రాక్షసులు మాగతేమిటి స్వామి అని అడిగారు. అందుకు బ్రహ్మ, కలియుగంలో మీరే ఉగ్రవాదులు, అకారణంగా అమాయకుల్ని చంపి మీ రక్త పిపాస తీర్చుకొందురుగాక అని తరుణోపాయం చెప్పాడట. ఇదేదో తమాషాకి చెప్పిన కథ కావచ్చు, కానీ నేటి పరిస్థితి ఏమిటి? నిత్యం రోడ్డు ప్రమాదాలు మామూలైపోయాయి. అమాయకులు రోడ్ల మీద బలైపోతున్నారు. నేడు ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉగ్రవాదం. గతంలో ఎక్కడో 1-2 దేశాలకే పరిమితమైన ఉగ్రవాద చర్యలు నేడు ప్రపంచవ్యాప్తమయ్యాయి. నిష్కారణంగా తల్లికి బిడ్డకి కాకుండా, భార్యకు భర్తకు కాకుండా బాంబులకు చిన్నాభిన్నమై మాంసపు ముద్దలైపోతున్నారు. ఇదే పవిత్ర యుద్ధమని నిర్లజ్జగా చెప్పుకుంటున్నారు కొంతమంది ముష్కరులు. ప్రస్తుతం పాత బస్తీలోని రాయల్ టీ అండ్ స్నాక్స్ కార్నర్ వద్ద కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. నసీమా వద్ద నుంచి సాంద్ర ఆటోలో వెళ్లిపోయినప్పుడు రాత్రి 8:30 గంటలైంది. అప్పటికి ఒక అరగంట కాలం వెనక్కి వెళితే సరిగ్గా 8 గంటలకు. అది గోల్కొండ శివారులోని చిన్న కాలనీ. ఆ కాలనీ మధ్య వీధిలో ఒక పాత డాబా ఇల్లు. కాస్త లోపలికి గేటు ఉంది. గేటు ముందు చీకట్లో నిలబడి బీడీ దమ్ము కొడుతూ సాధారణ పౌరుల్లా కబుర్లు చెప్పుకుంటున్నారిద్దరు వ్యక్తులు. వారి కళ్ళు
ఎవరూ అటువైపు రాకుండా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. వారి దుస్తుల చాటున అవసరమైతే కాల్చి చంపడానికి సిద్ధంగా ఉన్నాయి రివాల్వర్లు. వీధి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. అక్కడ 4 వ్యక్తులున్నారు. ఆ నలుగురిలో ఒకడు ఎర్ర చొక్కా, నల్ల ప్యాంటు, మెడలో తెలుపు మఫ్లర్ ధరించి ఉన్నాడు. ఎదురుగా ఒక వ్యక్తి ఎర్ర చొక్కా వ్యక్తి నడుముకి బెల్ట్ బాంబు ఫిక్స్ చేస్తున్నాడు. మిగిలిన ఇద్దరు కొంచెం ఎడంగా టేబుల్ మీద ఉన్న లగేజీ బ్యాగ్లో జాగ్రత్తగా 2 టైమర్ బాంబులు ఉంచి సర్దుతున్నారు. వాళ్ళంతా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు. బెల్ట్ బాంబు ఫిక్స్ చేయగానే షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్నాడు ఎర్ర చొక్కా వ్యక్తి. మిస్టర్ అఫ్రీ పిలిచాడు ఎదురుగా ఉన్న వ్యక్తి. చెప్పండి ఫరూక్ భాయ్, మనం జిహాదీయులం, పవిత్ర యుద్ధం చేస్తున్నాం. నేను యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాను. టైమర్ పెట్టగానే కామ్గా వ్యాన్ వద్దకు వచ్చేయాలి. వచ్చేస్తాను. పట్టుబడే పరిస్థితులు వస్తే పట్టుబడను. ఆత్మాహుతి దాడితో నన్ను నేను అంతం చేసుకుని కనీసం 10 మందిని నాతో పాటు స్వర్గానికి తీసుకుపోతాను అన్నాడు స్థిరంగా. శభాష్, లెటస్ గో. ఇద్దరూ తలుపు తీసుకుని ఆవరణలోనికి వచ్చారు. అక్కడ ఒక పక్కగా ఉంది క్వాలిస్ వ్యాన్. మిగిలిన ఇద్దరూ టైమర్లు ఉన్న లగేజీ బ్యాగ్ను జాగ్రత్తగా తీసుకొచ్చి క్వాలిస్ వెనక సీట్లో ఉంచారు. ఎర్ర షర్టు వ్యక్తి వెనక సీట్లో కూర్చున్నాడు. మొదటి వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వ్యాన్ బయలుదేరి గేటు దాటగానే పాత బస్తీ దిశగా దూసుకుపోసాగింది. అప్పటికే టైమర్లు ఆన్ చేయబడి ఉన్నాయి. అవి 9:30 పాత బస్తీలో భయంకర మారణ హోమాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. పాత బస్తీలో చాలా ప్రసిద్ధి చెందింది రాయల్ టీ అండ్ స్నాక్స్ కార్నర్. అక్కడికి సమీపంలోనే చార్మినార్ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి సుమారు రాత్రి 11 వరకు సందడిగా బిజీగా ఉంటుంది ఆ ఏరియా. ముఖ్యంగా రాత్రి 9-10 గంటల మధ్య కస్టమర్ల తాకిడి మరీ ఎక్కువ. చాయ్ తాగి సిగరెట్ దమ్ము కొడుతూ కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి అంతకన్నా అనువైన చోటు మరేదీ ఉండదు. సువిశాలమైన పెద్ద హాలు, సుమారు 30 టేబుళ్లు. గుంపులుగా వచ్చేవాళ్లు వస్తుంటే వెళ్లేవాళ్లు వెళ్తుంటే చాలా బిజీగా ఉంటుంది. అటువంటి బిజీ స్పాట్లో మరికొద్ది నిమిషాల్లో ఊహించని సంఘటన చోటు చేసుకోబోతున్న సంగతి అక్కడెవరికీ తెలియదు. భగవంతుడున్నాడని చెప్పడానికే మనిషికి రేపు ఏమిటన్నది తెలియకుండానే ఈ సృష్టి నిర్మాణం జరిగిపోయింది. రేపేంటి, ఈ రోజు ఏం జరగబోతోందో ఎవరికైనా తెలుసా? మరో గంటలో, మరో అరగంటలో, మరో నిమిషంలో, మరో క్షణంలో ఏం జరగబోతోంది ఎవ్వరికీ తెలియదు. చాప కింద నీరులా హోటల్ పరిసరాల్లో మారణ హోమానికి ఏర్పాట్లు జరిగిపోతున్న విషయాన్ని ఆ పరిసరాల్లో ఏ ఒక్కరూ గమనించలేదు. ఎవరో అజ్ఞాత యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చిన మరుక్షణమే చకచక ఆదేశాలు జారీ చేశాడు భరద్వాజ్. స్వయంగా తానే బయలుదేరాడు. కానీ ఎవ్వరికీ తెలియదు. ఎవరికి అనుమానం కలగని విధంగా రాయల్ టీ అండ్ స్నాక్స్ కార్నర్ పరిసరాల్లోకి చేరిపోయారు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసర్స్. వచ్చేపోయే కస్టమర్లను 1000 కళ్లతో గమనిస్తున్నారు. పక్క వీధిలో తన కారులో కూర్చున్న భరద్వాజ్ ఎప్పటికప్పుడు తన ఆఫీసర్స్ ని సెల్లో కాంటాక్ట్ చేస్తూ ఆదేశాలు ఇస్తున్నాడు. కాలం భారంగా కరిగిపోతోంది. ఒక్కో క్షణం టన్నుల భారాన్ని మోస్తున్నట్లుగా. దైవం మానుష రూపేణ అన్నది ఆర్యోక్తి, దెయ్యం ఉగ్రవాది రూపేణ అన్నది నేటి నిజం. సరిగ్గా 9 గంటలకు ఆ హోటల్కి 200 గజాల దూరంలో నెమ్మదిగా వచ్చి ఆగింది క్వాలిస్ వ్యాన్. వెనక సీట్లోంచి ఎర్ర చొక్కా ధరించిన ఆఫ్రిద్ వ్యాన్ దిగి కామ్గా రాయల్ టీ అండ్ స్నాక్స్ కార్నర్ వైపు అడుగులు వేశాడు. డ్రైవింగ్ సీట్లోని ఫరూక్ కామ్గా ఉండిపోయాడు. వ్యాన్ దిగలేదు. లగేజ్ బ్యాగ్తో నడిచి వెళ్తున్న ఆఫ్రిద్ని గమనించసాగాడు. చాలా క్యాజువల్ గా నడుచుకుంటూ హోటల్ పార్కింగ్ వరకు వచ్చేశాడు ఆఫ్రిద్. ఉన్నట్టుండి అతని మనసు ఎందుకో ఎదురు తిరిగింది. ఏవో కళ్ళు తననే గమనిస్తున్న ఫీలింగ్. ఏదో జరగబోతోందేమో అనే అనుమానం. సెన్స్ ఒళ్లంతా గగుర్పాటు. మిగతా వాళ్లకు మృత్యువు దగ్గరవుతుంటే ఏదో చెప్పలేని భయం. ఉగ్రవాదులకు చావు జరిగిపోతుంటే భయం. చంపాలి, చావాలి, చస్తూ చంపాలి, చచ్చైనా చంపాలి, చంపాక చావవలసి వచ్చినా చంపాలి. అక్కడే ఆగి ఓసారి చుట్టూ చూశాడు. అనుమానించదగిన మనుషులెవరూ ఆ పరిసరాల్లో కనిపించలేదు. ఆలోచనలను పక్కన పెట్టి తిన్నగా లోనికి వెళ్ళిపోయాడు. వారం రోజుల క్రితం వేసిన స్కెచ్ అది. అందుకోసం 6 డజన్ సార్లు అక్కడికి వచ్చారు. అందుకే ఆఫ్రిద్ది తడబాట్లేదు. ఎంట్రన్స్ దాటగానే కొంచెం దూరంలో ఎత్తైన చోట కౌంటర్ ఉంది. విశాలమైన హాల్లో టేబుల్స్ మధ్య ఎడం పక్క ఒకటి, కుడి పక్క ఒకటి 2 స్తంభాలున్నాయి. వాటి చుట్టూ పూల మొక్కలున్నాయి. ముందుగా ఎడం పక్క స్తంభం వైపు వెళ్లి చోటు కోసం టేబుల్ గాలిస్తున్నట్లు స్తంభం చుట్టూ తిరుగుతూ లగేజ్ బ్యాగ్లోని ఒక టైమర్ను తీసి ఎవ్వరూ చూడకుండా పూల మొక్కల మధ్యకి నెమ్మదిగా జారవిడిచాడు. అక్కడి నుండి కుడిపక్క స్తంభం వైపు వచ్చి అదే విధంగా 2వ టైమర్ని తీసి ఎవ్వరూ చూడకుండా పూల మొక్కల మధ్య ఉంచాడు. అంతే, వచ్చిన పని అయిపోయింది.
ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కాస్త దూరంలో ఖాళీ అయిన టేబుల్ దగ్గర కూర్చొని ఛాయ్ ఆర్డర్ చేశాడు వాచి చూసుకుంటూ. బోలెడు మంది అమాయకుల్ని, ఏ పాపం ఎరుగని వాళ్లను చంపబోతున్నందుకు అతని కళ్లల్లో ఆనందం, రక్తపు టేరులు పారించబోతున్నందుకు గుండెల్లో సంతోషం, పరిసరాల్ని టైమర్ బాంబులతో చిన్నాభిన్నం చేయబోతున్నందుకు ఒళ్లంతా పులకింత. కారులో కూర్చున్న డైరెక్టర్ భరద్వాజ్ ఆలోచనలన్నీ తనకు ఫోన్ చేసిన అజ్ఞాత యువతి చుట్టూ తిరుగుతున్నాయి. కట్టిన ఉగ్రవాదుల తాలూకు రహస్య సమాచారం ఆ యువతికి ఎలా తెలిసింది? ఎవరామే? ఉగ్రవాదులతో గడిపి వేరుపడిన యువత, లేక తమను డైవర్ట్ చేసి మరో చోట విధ్వంసం సృష్టించడం కోసం ఉగ్రవాదులే కావాలని చేయించిన ఫాల్స్ కాల్సా? ఆమె మాటలు నమ్మి తన బృందంతో వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేసుకుని కూర్చున్నాడు తాను. ఎంతకీ ఆ ఎర్రచొక్క టెర్రరిస్టు వస్తాడా రాడా? ఆ ఫోన్ కాల్ని ఎంతవరకు విశ్వసించవచ్చు? తనకు కాల్ చేసిన అమ్మాయి కంఠంలో నిజాయితీ, మాటల్లో ఆందోళన, మాటల్ని ఒత్తి పలకడంలో బాధ్యత, చివరిలో వ్యక్తపరచిన ఆశాభావం, ఆ పైన మానవత్వం. ద్వైతీభావంలో కొట్టుమిట్టులాడుతున్నాడాయన. కాలం భారంగా గడుస్తోంది. ఆలోచనలతో ఉద్వేగానికి లోనవుతూ మాటిమాటికి టైం చూసుకుంటున్నాడు. క్షణాలు ఉత్కంఠతో కరిగిపోతున్నాయి. సరిగ్గా 9:02 ఆయన సెల్ మోగింది. వెంటనే సెల్ అందుకుని చెవి దగ్గర పెట్టుకున్నాడు. సార్, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే. అవతల గరగరలాడిందో గొంతు. ఏమైంది? ఆతృతను అదుముకుంటూ అడిగాడు భరద్వాజ. అవతల నుంచి బదులొచ్చింది. రెడ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, మెళ్ళలో వైట్ మఫ్లర్తో ఒక యువకుడు ఇప్పుడే క్వాలిస్ దిగి హోటల్లోకి పోతున్నాడు. వాడి చేతిలో బరువైన లగేజీ బ్యాగ్ ఉంది. డామిట్, నమ్మలేకపోతున్నాను. ఇట్స్ 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నాడు భరద్వాజ్. ఎస్ సార్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్. మీ ఆర్డర్ కోసమే ఎదురు చూస్తున్నాం. కార్నర్ చేయమంటారా? పంజా ఎత్తిన చిరుత పులిలా ఉంది ఆ ఆఫీసర్ వాయిస్. నో, అక్కడ ప్రస్తుతం ఏమీ జరగకూడదు. 5 నిమిషాల్లో పని ముగించుకుని బయటకు వచ్చేస్తాడు. పార్కింగ్లో వాణ్ణి కవర్ చేయండి. సాధ్యమైనంత వరకు అలజడి జరగకూడదు. ఏమి జరుగుతున్నది సివిలియన్స్ దృష్టిలోకి వెళ్లకూడదు. ఆపరేషన్ అంతా నిశ్శబ్దం ముసుగులో జరిగిపోవాలి. వాణ్ణి కార్నర్ చేసిన మరుక్షణమే బాంబు స్క్వాడ్ హోటల్కి వెళ్లి బాంబుల్ని నిర్వీర్యం చెయ్యాలి. అంతా సడన్ గా జరిగిపోవాలి. బీ అలర్ట్. ముఖ్యంగా వాడు తప్పించుకోకూడదు. నేను వస్తున్నాను అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా సెల్ ఆఫ్ చేసి కారు దిగాడు. ఛాయ్ తాగుతున్నాడు కానీ ఆఫ్రిద్కి చాలా టెన్షన్గా ఉంది. ఢిల్లీలో ఒకసారి, కాశ్మీర్లో 2 సార్లు విధ్వంసాలు సృష్టించినప్పుడు కూడా ఎంతగా తాను టెన్షన్ పడలేదు. ఇప్పుడు ఎందుకు, ఏ కారణంగా ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నాడో తనకే అర్థం కావడం లేదు. అతని అంతరంగంలో ఏదో అలజడి, అనుమానం, హెచ్చరిక, హేతువు కనిపించని ప్రమాద ఘంటికలు. ఏదో జరగబోతోంది అనే ఫీలింగ్ అంతకంతకు పెరిగిపోతుంటే సీట్లో ముళ్ల మీద కూర్చున్నట్లుంది. తాగుతున్న ఛాయ్ ఏమో కషాయంలా ఉంది. సగం కూడా తాగకుండానే ఛాయ్ని అలాగే వదిలేసి లేచాడు. రోజు రాయల్ టీ అండ్ స్నాక్స్ కార్నర్లో కస్టమర్స్ తాకిడి అధికంగా ఉంది. ఏ రోజైనా రాత్రి 9-10 గంటల మధ్య సహజంగానే అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. ప్రతి టేబుల్ బిజీగా ఉంటుంది. ఆఫ్రిద్ బయటకు అడుగులేస్తూ లోనికొస్తున్న కస్టమర్లను తప్పించుకుంటూ నడుస్తూ ఆలోచిస్తున్నాడు. మరో 25 నిమిషాల తర్వాత అక్కడ జరగబోయే ఓ భారీ విధ్వంసం, దారుణ మారణకాండ అతని కళ్ల ముందు కనిపిస్తోంది. అతని ముఖంలో పైశాచిక ఆనందం. హోటల్ స్థానంలో రాళ్ల కుప్ప మిగులుతుంది. కుప్పలు తెప్పలుగా శవాలు, రోదనలు, ఆర్తనాదాలు, రణగుణ ధ్వనులు. అదృష్టం దురదృష్టం అనేది అలాంటి సమయాల్లోనే బయటపడుతుంది. 9:29 లోపల హోటల్లో నుండి బయటకు పోయిన వాళ్ళు అదృష్టవంతులు, అక్కడే ఉన్నవాళ్లు దురదృష్టవంతులు. అమర్చినవి ఒక్కోటి 5 కిలోల ఆర్డీఎక్స్తో కూడిన 2 టైమర్లు ఒకేసారి పేలిపోతాయి. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే కనీసం 50-60 మంది మాంసపు ముద్దలైపోతారు అని చిన్నగా నవ్వుకున్నాడు. పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు కదలాడుతుండగా మెట్లు దిగి పార్కింగ్లోకి వచ్చేశాడు. ఇంకా 2 నిమిషాలు చాలు 200 గజాల దూరంలో ఉన్న వ్యాన్ చేరుకోవడానికి. కానీ 20 అడుగులు దాటక ముందే ఉలిక్కిపడి చూశాడు ఆఫ్రిద్. ఒక్కడు కాదు, 2 కాదు, 20 మంది తనను చుట్టుముడుతున్నట్టు గమనించి అలర్ట్ అవుతూ పరిగెత్తపోయాడు. సాధ్యం కాలేదు. అతని మార్గానికి కొందరు అడ్డం వచ్చేశారు. రెప్పపాటు కాలంలో తాను కార్నర్ చేయబడినట్లు గుర్తించాడు ఆఫ్రిద్. వాళ్లంతా సివిల్ డ్రెస్లో ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు. వాళ్ల చేతుల్లో రివాల్వర్లున్నాయి. అవి తనకే గురి చేయబడి ఉన్నాయి. తను కదిలితే కాల్చి పారేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో కలకలం వినిపించింది. ఆఫ్రిద్ను కార్నర్ చేసిన మరుక్షణమే బాంబు స్క్వాడ్తో కూడిన పోలీస్ బృందం హోటల్లోకి దూసుకుపోయింది. చూస్తుండగానే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. హడావుడు చూసి ఏం జరిగిందో అర్థం కాక కస్టమర్లు బెత్తరపోయారు. బాంబులున్నాయి, అంతా బయటకు వెళ్ళిపోండి, క్విక్
అంటూ అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా కేకలు అరుపులు చెలరేగాయి. ఒకరినొకరు తోసుకుంటూ బయటకు పరుగులారంభించారు జనం. పొట్టలోంచి వెలువడుతున్న చీమల్లా వీధుల్లోకి పారిపోసాగారు. బాంబుల జాడ కోసం లోన శోధన మొదలైంది. ఈ లోపల కార్నర్ చేయబడిన ఆఫ్రిద్కి కొన్ని క్షణాల పాటు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎలా జరిగింది ఇది? ఎంతో పగడ్బందీగా రచించిన తమ పథకం పోలీస్ వర్గాలకు ఎలా లీక్ అయింది? ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాక పిచ్చి పట్టినట్టయింది అతనికి. అలాగని ఆలోచిస్తూ అక్కడే నిలబడితే తన జీవితం సమాప్తమైపోతోందని అతనికి తెలుసు. ఆలోచించే లోపలే మర్యాదగా లొంగిపో అంటూ ఒక ఆఫీసర్ అతన్ని కరుగ్గా హెచ్చరించాడు. బెల్ట్ బాంబుతో తనను తాను పేల్చుకుని తనతో పాటు అధికారుల్లో కొందరిని అంతం చేయాలన్న ఆలోచన మెదిలింది ఆఫ్రిద్కి. కానీ అంతలోనే ఇంకా బతకాలనే ఆశ. చివరి ప్రయత్నంగా తప్పించుకునే అవకాశాన్ని వెతుకుతూ సడన్ గా తన షర్టును పైకి లేపాడు. షర్టు లేసిన మరుక్షణమే అతని నడుముకున్న బెల్ట్ బాంబు పోలీసుల కంటపడింది. అదిరిపడి ఎక్కడి వాళ్ళు అక్కడ బిగుసుకుపోయారు. కొందరు 4 అడుగులు వెనక్కి వేశారు. ఆఫ్రిద్ చెయ్యి బెల్ట్ మీద ఉంది. ఉక్రోషంగా నవ్వాడు ఆఫ్రిద్. మీరు నన్ను పట్టుకోలేరు. మీరు నన్ను కాలిస్తే నాతో పాటు మీరంతా చస్తారు. తప్పుకోండి అంటూ విసురుగా ముందుకు నడిచాడు ఆఫ్రిద్. ఎదురుగా ఉన్న పోలీస్ ఆఫీసర్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అతను మీదకు రావడం చూసి పక్కలకు పరిగెత్తారు. ఆఫ్రిద్ ముందుకు దూకాడు. అతను వెనకబడ్డారు పోలీసులు. వాళ్లు తనని వదలరని ఆఫ్రిద్ కర్తైపోయి ముందుకు పోతూనే ఆలోచిస్తున్నాడు. అంతలో అతని దృష్టి ఒక యువతి మీద పడింది. హోటల్ వద్ద హడావిడి చూసి త్వరగా ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోయే ఉద్దేశంతో 3 ఏళ్ల తన పాపను భుజాన వేసుకుని వేగంగా నడుస్తున్నదామె. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఊహించలేకపోయిందామె. ఆఫ్రిద్ రూపంలో ఆ ప్రమాదం విరుచుకుపడింది. బలవంతంగా ఆమె భుజం మీద ఉన్న పాపను లాక్కుని తన భుజం మీద వేసుకుని ఎడం చేత్తో రివాల్వర్ అందుకుని దూసుకొస్తున్న అధికారుల వంక ఉరిమి చూశాడు. వద్దు, రావద్దు, ఎవరు నా వెంట పడ్డా నాతో పాటు ఈ పాప కూడా చస్తుంది, తప్పుకోండి అని అరుస్తూ రివాల్వర్ ని అధికారుల వైపు ప్రయోగించాడు. వరుసగా 3 రౌండ్ల కాల్పుల్లో అధికారులెవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. కానీ 2కి బుల్లెట్ గాయాలయ్యాయి. అవతల బిడ్డ కోసం ఆ యువతి పెద్దగా అరుస్తూ పాపను కాపాడమని రోధిస్తోంది. ఆఫ్రిద్ వెనుతిరిగి పాపతో సహా దూరంగా ఉన్న వ్యాన్ దిశగా దూసుకుపోసాగాడు. రోడ్డు మీద జనం కకావికలై దూరంగా పరుగులు తీస్తూ ఆఫ్రిద్కి దారి వదిలేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో జరిగింది ఊహించని సంఘటన ఒకటి. ఎటు నుంచి వచ్చాడో ఒక యువకుడు నిలిచి ఉన్న వాహనాల పక్క నుండి సుడిగాలిలా దూసుకొచ్చాడు. చివరగా ఉన్న కారు మీదకెక్కి ఆఫ్రిద్ మీద ఎగిరిపడ్డాడు. వాడి భుజం మీద పాపను తన చేతుల్లోకి లాక్కుంటూ బలంగా తన్నాడు ఆఫ్రిద్ గుండెల మీద. ఇదంతా మెరుపులా జరిగిపోయింది. గుండెలు చితికిపోయినంత బాధతో పెద్దగా అరిచి ఎగిరి వెనకనే ఉన్న కారు మీద వాలిపోయాడు ఆఫ్రిద్. చేతిలో ఉన్న రివాల్వర్ ఎగిరిపోయింది. దాన్ని తిరిగి తీసుకునే అవకాశం లేకపోవడంతో గిరుక్కున వెనుతిరిగి చివరి ప్రయత్నంగా ఫరూక్ ఉన్న వ్యాన్ దిశగా బుల్లెట్ వేగంతో చొచ్చుకుపోసాగాడు. అక్కడ వ్యాన్లో కూర్చుని పరిస్థితిని గమనిస్తున్న ఫరూక్ నుదుట చెమటలు పట్టేశాయి. ఆఫ్రిద్ పొరపాటు చేస్తున్నాడని అర్థమైపోయింది. వాడి కోసం ఆగితే తాను కూడా చిక్కుల్లో పడతాడని గ్రహించాడు. వ్యాన్ స్టార్ట్ చేసి రివర్స్ తీసి వేగంగా ఆ ప్రాంతానికి దూరంగా వెళ్లిపోసాగాడు. ఈ లోపల సాహసం చేసి పాపను కాపాడిన యువకుడు ఆ పాపను తల్లికి అప్పగించాడు. చేజారిన పెన్నిది తిరిగి చేతికి దొరికినంత ఆనందంగా పాపను గుండెలకు హత్తుకుందా తల్లి. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్నాడు భరద్వాజ్. వాడు తప్పించుకోకూడదు అరిచాడు పెద్దగా. ఆయన హెచ్చరికలు చెవిన పడే లోపలే ఆ యువకుడు వాయువేగంతో ఆఫ్రిద్ వెనక పరుగు తీస్తూ తప్పుకోండి, గెట్ బ్యాక్ అని అరుస్తూ రివాల్వర్ ఏం చేశాడు. ఆ అరుపులకు జనం దూరంగా పరుగులు తీశారు. ఓపెన్ రోడ్డు మీద సమీపంలో ఎవ్వరూ లేని చోట రివాల్వర్ను ఉపయోగించాడు ఆ యువకుడు. మొదటి బుల్లెట్ భుజానికి తాకి కెవ్వున అరిచాడు ఆఫ్రిద్. అక్కడే ఆగిపోతూ వెనుతిరిగాడు. అంతలో రెండో బుల్లెట్ దూసుకొచ్చి సూటిగా అతడి నడుముకున్న బెల్ట్ బాంబును తాకింది. అంతే, అక్కడ దారుణమైన విస్ఫోటనం ఏర్పడింది. ఆఫ్రిద్ తల తెగి ఎటో ఎగిరిపడింది. శరీరం పొగమంటల మధ్య ఛిద్రమై శకలాలుగా గాల్లో ఎగిరి తలో చోట పడింది. ఎక్కడి వాళ్ళు అక్కడ స్థానువుల్లా నిలిచిపోయారు. ఊపిరి ఆగిపోయినట్లయింది. ఆఫ్రిద్ మరణించే సమయానికి ఫరూక్ ప్రయాణిస్తున్న వ్యాన్ చాలా దూరం వెళ్లిపోయింది. ఆఫ్రిద్కి తప్ప అక్కడున్న ఎవరికీ ఏ ప్రమాదము జరగలేదు. జనం అప్పుడు గాని బిగబట్టిన ఊపిరిని వదల్లేదు. వ్యాన్ని కొంచెం దూరంలోనే ఆపి పెద్ద పెద్ద అంగలతో ఆ పాత డాబా ఇంట్లోకి అడుగు పెట్టాడు ఫరూక్. అతని ముఖం ఎర్రగా కందిపోయి కందగడ్డలా ఉంది. ఇంతవరకు ఎప్పుడూ ఎదురు చూడని చేదు అనుభవం అది. ఎంతో సమర్థుడైన ఆఫ్రిద్ను పోగొట్టుకున్నాడు. సమాచారం పోలీసులకు లీక్ అయింది. అది ఎలా జరిగిందన్నదే ప్రస్తుతం అతని ముందున్న ప్రశ్న. అనుచరులు 4 ఎదురుగా నిలబడున్నారు. ఏం జరిగిందో అర్థం కాక వాళ్ళంతా ముఖముఖాలు చూసుకుంటున్నారు. ఫరూక్ ఆలోచిస్తున్నాడు.
దేశాన్ని ఆవేదనని కలగలిపి ఆలోచిస్తున్నాడు. బయట వాళ్ళెవ్వరికీ తమ ఉనికి గాని ప్లాన్ గాని తెలియదు. పోలీసులకు ఉప్పందించిన ద్రోహి తమలోనే ఎవడన్నా ఉన్నాడా? వాణ్ణి గుర్తించి మిగిలిన వాళ్ళని రక్షించే సమయం లేదు. మొక్కకు చీడపడితే పీకి పారేయడం తప్ప మరో మార్గం లేదు. ఫరూక్ ఒక్క మాట కూడా వాళ్లతో మాట్లాడలేదు. సడన్ గా రివాల్వర్ తీసి నలుగురిని పెట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాడు. బయటకొస్తూ 2 గ్రెనేడ్లను లోపలకు విసిరేశాడు. పెద్ద శబ్దంతో పేలిన గ్రెనేడ్లతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఏం జరిగిందో తెలియక వేతావకులై వీధిలోకి వచ్చేసిన జనాలకు మంటల్లో తగలబడిపోతూ కనిపించిందా డాబా ఇల్లు. అప్పటికే ఫరూక్ ప్రయాణిస్తున్న వ్యాన్ ఆ ప్రాంతానికి చాలా దూరంగా వెళ్లిపోయింది. గదిలోంచి గిన్నెల శబ్దాలు బెడ్రూమ్ వరకు వినిపిస్తుంటే విసుగ్గా నొసలు విరిచి చూశాడు వశిష్ఠ. అవి తన తల్లి దేవి కోపం తాలూకు శబ్దాలని గ్రహించాడు. ఆవిడ ఎప్పుడూ అంతే. కోపం వస్తే సూటిగా కొడుకును అడగదు. ఆ కోపాన్ని గిన్నెలు చెంబుల మీద చూపిస్తూ ఉంటుంది. బయటకు పోవడానికి రెడీ అవుతున్న వశిష్ఠ ఎంత ఆలోచించినా అప్పటికప్పుడు తన మాతృమూర్తికి ఏర్పడిన ఆగ్రహానికి కారణం ఏంటో అర్థం కాలేదు. టై కట్టుకోబోతూ ఆగి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చాడు. నాన్ స్టాప్గా కిచెన్లోంచి శబ్దాలు, అర్థం కాని సణుగుడు అతనికి వినబడుతూనే ఉన్నాయి. వేగంగా కిచెన్ డోర్ దగ్గరకెళ్లి లోపలికి తొంగి చూశాడు. రుసరుసలాడుతూ అంట్లు తోమి పడేస్తున్న తల్లిని చూస్తుంటే అతనికి నవ్వాగలేదు. నవ్వితే ఆవిడ మరింత గొడవ చేస్తుందన్న భయంతో ముఖాన్ని సీరియస్గా మార్చుకుంటూ, మమ్మీ, నువ్వు కోపంగా ఉన్నావన్న సంగతి నాకు అర్థమైంది. పాపం, అనవసరంగా ఆ వంట పాత్రలకు సొట్టలు చేయకు. నీ కోపానికి కారణమేమిటో సూటిగా నాతో చెప్పొచ్చు అన్నాడు వశిష్ఠ. వశిష్ఠ మాటలకు ఆమె బదులు చెప్పకుండా ఓసారి అతని వంక కోపంగా చూసింది. తర్వాత చేతులు కడుక్కుని బయట కొంగుతో చేతులు తుడుచుకుంటూ స్టవ్ మీద మరుగుతున్న టీ చూడడానికి వెళ్ళింది. మమ్మీ, అడుగుతుంది నిన్నే. ఎందుకంత కోపం చెప్పు. కిచెన్లోకి అడుగు పెడుతూ మరోసారి అడిగాడు. ఎందుకు చెప్పాలరా? పెద్దగా అరిచింది. వంక తిరిగి చూస్తూ, నీతో చెప్పినా ఈ ఇంటి తలుపులకి గోడలకి చెప్పినా ఒక్కటే. నీకు వండి వార్చి పెట్టడం నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈ చాకరీ చేయలేను నేను అంది. చాకరీ ఎవరు చేయమన్నారు? సంపాదించే కొడుకున్నాడు, కావలసినంత ఆస్తి ఉంది. ఇంటి పనికి వంట పనికి నౌకర్లు. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని సంతోషంగా ఉండకుండా నీకెందుకు వచ్చిన కష్టం చెప్పు. పని వాళ్ళని మాన్పించేసి నిన్ను కష్టపడమని నేను చెప్పానా? నువ్వు చెప్పవురా, ఎందుకు చెప్తావు? అయ్యో, మమ్మీ కష్టపడుతోంది, ఓ కోడల పిల్లని తెచ్చి ఇంట్లో పడేద్దామన్న ఆలోచన నీకుంటేగా అసలు విషయం అది. నీకు కోడరికం చేయించుకోవాలని కోరిక ఉందని నాకు తెలుసు, కానీ నాకు ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు. ఎందుకు లేదు? నిలదీసిందామె. ఏమీ మాట్లాడలేదు వశిష్ఠ. నీ తోటి వాళ్ళంతా ఒకరిద్దరు పిల్లలకు తండ్రులైపోయారు. నీకు పెళ్ళాం అక్కర్లేకపోయినా నాకు కోడలు కావాలి. చెప్పు, ఎప్పుడు చేసుకుంటావు? అయ్యో మమ్మీ, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నారు. నువ్వు ఇలా నిలదీసి చెప్పమంటే ఎలా కుదురుతుంది? నాకు నచ్చిన పిల్ల కనపడాలి కదా. ఎలా కనపడుతుంది? నేను నీ పెళ్ళాన్ని అంటూ ఏ పిల్ల నుదుటి మీద మొగుడు పేరు రాసి ఉండదు. సరైన పిల్లను మనమే వెతికి సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఇలా అంటావనే 6 డజన్ సంబంధాలు చూసించాను. రేపటి నుంచి నా వెంట నువ్వు పెళ్లి చూపులకు వచ్చి తీరాల్సిందే. ఇది అన్యాయం. నే రాను. రాకురా, రావద్దు. సాహసాలు చెయ్యి. నువ్వు వీరమాతవు మమ్మీ. నీ కొడుకు వీరుడు. సాహసాలు చేయడం కోసమే పోలీస్ శాఖలో చేరాడు. పళ్ళు రాలగొడతాను పిచ్చివాగుడు వాగితే. అసలేమనుకుంటున్నావురా నువ్వు? నేను వీరమాతనే కాదు, వీర పత్నిని కూడా. మేజర్ మహావీర్ నీ తండ్రి. ఈ దేశం కోసం నా భర్త ప్రాణాలు అర్పించాడు. దేశ ప్రజల కోసం నా కొడుకు కూడా ఓ రోజు బలైతే నే చూడలేను. నిన్ను మార్చడం నా వల్ల కాదు గాని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నీ ఇష్టం వచ్చినట్లుండు. ఈ వయసులో పుట్టింటిగా నవ్వుతారు ఎవరైనా. అయినా కూతుళ్ళ మీద పుట్టింటి వాళ్ల మమకారాలు పాత రోజుల్లో. ఈ రోజుల్లో స్వార్థం చాటున మరుగున పడిపోయాయి అవి. మమ్మీ, అన్నలు తమ్ముళ్ళు నానా బాధలు పడుతున్నారని తల్లి అనగానే కూతుళ్లకు తల్లి మీద అన్నదమ్ముల మీద ప్రేమ కారిపోయి మొగుళ్లను హింసించే రోజులు వచ్చాయి. మహానుభావుడు ఎన్టీఆర్ పుణ్యమా అని ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కులు వచ్చేశాయి. అందుకే అన్నలు తమ్ముళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఈ విషయంలో. తండ్రినో తల్లినో మంచి చేసుకుని ఆడపడుచులు పుట్టింటికి రాకుండా చూసుకుంటున్నారు. తల్లి బతికుండి తండ్రి చచ్చిపోతే ఆడపిల్లలకు అదోగతే కొన్నేళ్లలో. అదే తండ్రి బతుకుంటే ఆడపిల్లల పరిస్థితి ఓకే. మరికొన్నేళ్లలో ఆడపడుచులకు సంవత్సరానికి ఓసారన్న పసుపు కుంకుమ జాకెట్ ముక్క పెట్టే రోజులు ఎప్పుడో పోయాయి. సంస్కృతి సంప్రదాయం ఆనవాయితీ అనుబంధాల కంటే ఆడపిల్లలకి జాకెట్ ముక్క 2 పూటల అన్నం పెట్టడమే భారమని గ్రహించారు. అయినా నీకిప్పుడు అమ్మలేదు, నాన్నలేడు, పుట్టింట్లో మామయ్య కుటుంబం తప్ప ఎవరూ లేరు. అంత దూరం ఎందుకులే గాని పక్కనే ఉందిగా ఓ రాక్షసి, వెళ్ళి ఆ ఇంట్లో ఉండు అన్నాడు వశిష్ఠ. ఒరే,
అక్కని రాక్షసి అంటావా? దానికి ఇంకా విషయం తెలీదు. రాని అంతా చెప్పేస్తా. పాత బస్తీలో రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు అనుకోకు అంది బెదిరిస్తూ. తిరిగి ఇటు తిరిగి చివరకు విషయం ఎక్కడికి పోతుందో అర్థం కాగానే ఒకంత కంగారుకు లోనయ్యాడు వశిష్ఠ. తల్లి దేవి అంటే పంచప్రాణాలు వశిష్ఠకి. తండ్రి మేజర్, మహావీర్, సాహసి, మహామొండి, గొప్ప వీరుడు. ఆ దంపతులకు ఇద్దరే సంతానం, కూతురు అక్షిత, కొడుకు వశిష్ఠ. కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడి వీరమరణం చెందిన మహావీర్ దేవి జీవితంలో చీకటి వదిలి వెళ్లిపోయాడు. భర్త పట్ల ఎనలేని ప్రేమానురాగాలు దేవికి. నిజానికి ఆయన యుద్ధభూమిలో వీరమరణం చెందిన వార్త తెలియగానే ఆమె కూడా ప్రాణత్యాగం చేసి ఉండేదే. కానీ పిల్లల బాధ్యత గుర్తు రాగానే గుండె రాయి చేసుకుంది. పిల్లలిద్దరినీ పెంచి చదివించి పెద్ద చేసింది. కూతురు అక్షతకు లాయర్ రవీంద్రతో పెళ్లి జరిపించింది. ప్రస్తుతం ఆయన సివిల్ కోర్టు జడ్జి. వాళ్ళుండేది పక్క బిల్డింగ్ లోనే. వాళ్ళకిద్దరు పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు. ప్రస్తుతం దేవి బెంగ అంతా కొడుకు వశిష్ఠ గురించే. ఈ విషయాలన్నీ వశిష్ఠకు తెలియనివేమీ కాదు. రాత్రి పాత బస్తీలో రాయల్ టీ అండ్ స్నాక్స్ కార్నర్ వద్ద జరిగిన సంఘటన గురించి ఆ రోజు పేపర్లలో ప్రముఖంగా వార్తలు వచ్చిన మాట నిజమే. కానీ మమ్మీకి న్యూస్ పేపర్లు చదివే అలవాట్లేదు. మరి ఆ విషయాలు మమ్మీతో ఎవరు చెప్పారు? వశిష్ఠ ఆలోచనలో ఓ పొలిక్కి రాకముందే దేవి కళ్ళు తుడుచుకుని తిరిగి తనే మాట్లాడింది. భయంకర ఉగ్రవాదిని తెలుసు కదా, వాడి నడుముకి బెల్ట్ బాంబు ఉందని తెలుసు. అయినా పాపను రక్షించడం కోసం అంతకు తెగించి వాడి మీదకు దూకుతావా? అక్కడ అంతమంది డిపార్ట్మెంట్ మనుషులుండగా నువ్వే ఎందుకు సాహసం చేశావు? ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి. ముందుకు దూకటానికి ధైర్యం చాలలేదు. నీకు పెళ్లి కాలేదు, ఏ బాధరా బందీ లేదు. అందుకే నీకు ఆ మొండితనం. అదృష్టవశాత్తు ఆ బెల్ట్ బాంబు అప్పుడే పేలలేదు. పేలితే ఆ పాపతో పాటు నువ్వు అంతా పోయేవాళ్ళు కదా. నాకు గర్భశోకం మిగల్చాలనేగా నీకు ఈ దుడుకుతనం. నా వల్ల కాదు, నువ్వెలా పోతావో పో. నేను మాత్రం ఈ రోజు మా పుట్టింటికో నాకుకో మారిపోవడం ఖాయం అంటూ మరోసారి కళ్ళు తుడుచుకుందావిడ. తల్లి మాటలు వింటూ నవ్వుకుంటూ అటూ ఇటూ చూశాడు వశిష్ఠ. సందేహం తీరిపోయింది. పని కట్టుకుని వచ్చి జరిగింది మొత్తం ఎవరో మమ్మీకి రిపోర్ట్ చేశారు. ఎవరై ఉంటారు? ఆ ఆలోచన రాగానే అతని కళ్ళ ముందు మెదిలాడు నిరంజన్. మమ్మీ, నిరంజన్ వచ్చాడా? వెంటనే అడిగాడు. ఆవిడ బదులు చెప్పకుండా కోపంగా చూసి స్టవ్ వద్దకు వెళ్లిపోయింది. నిరంజన్ తన బెస్ట్ ఫ్రెండ్. అతను బ్రహ్మచారే, తోకొక్కటే తక్కువ. డిపార్ట్మెంట్లోకి రాకముందు నుంచి తామిద్దరూ స్నేహితులు. ఆ స్నేహం ఇప్పుడు కొనసాగుతోంది. తమ ఇంట్లో స్వతంత్రంగా తిరిగే స్వేచ్ఛ ఉంది. పైగా మమ్మీ వాడి మాటల్ని నమ్ముతుంది. మమ్మీ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి అప్పుడప్పుడు వాడు తన మీద అలా చాడీలు చెప్పడం మామూలే. అంటే వాడు రావడం, విషయాలన్నీ చెప్పడం, ఏమి తెలియనట్టు ఎక్కడో కూర్చోవడం అంతా తన బెడ్రూమ్లో రెడీ అవుతుండగానే జరిగిపోయిందన్నమాట. నిరంజన్ ఎక్కడుంటాడో అర్థం కాగానే కోపం వచ్చేసింది వశిష్ఠకు. కిచెన్లోంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న డైనింగ్ రూమ్లోకి వెళ్ళాడు. అతని అంచనా కరెక్ట్ అయింది. అతను తీరిగ్గా కూర్చుని ఇడ్లీలు లాగించేస్తున్నాడు. వశిష్ఠను చూస్తూనే ఏమీ తెలియనట్లు, రారా మమ్మీ ఇడ్లీ వేస్తే వెన్నపూసలో కరిగిపోవాల్సిందే. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, నెయ్యి, బ్రహ్మాండం, కమాన్ అంటూ పిలిచాడు. నీకు పెట్టాల్సింది ఇడ్లీ కాదురా, గడ్డి. పొద్దున్నే నన్ను ఇరికించేసి తీరిగ్గా టిఫిన్ చేస్తున్నావా అంటూ విసురుగా నిరంజన్ మీదకు వెళ్ళాడు వశిష్ఠ. ఆ దూకుడు చూసి కంగారు పడిపోతూ టిఫిన్ ప్లేట్ వదిలి యువతలకు వచ్చేశాడు నిరంజన్. దుర్మార్గుడు, ఇది అన్యాయం రా. మధ్యలో నేనేం చేశాను? అమ్మంటే అందరికీ అమ్మేరా. అమ్మ ముందు అబద్ధాలు చెప్పకూడదు అరిచాడు. అందుకని నిజాలు చెప్పి నన్ను ఇరికించేస్తావా? లాభం లేదు, నిన్ను చెతగొట్టి బయట పారేయకపోతే చూడు అంటూ మీదకెళ్ళాడు వశిష్ఠ. మాత శరణు శరణు అంటూ అప్పుడే హాల్లోకి వస్తున్న దేవి వెనక్కు పరుగు తీశాడు నిరంజన్. ఆగరా, మధ్యలో వాడేం చేశాడు? నోరు మూసుకొని పద, టిఫిన్ తిందువు గాని అంటూ పసురుకుందావిడ వశిష్ఠని. అంతలో కూతురు అక్షిత పెద్ద స్టీలు క్యారేజీతో లోపలికి వస్తూ ఆ గొడవ చూసి నవ్వేసింది. స్నేహితుల గొడవ ఆమెకు కొత్తవి కాదు. ఇతనే మమ్మీ నీకు సపోర్ట్ చేయడానికి అక్క కూడా వచ్చేసింది. నాకు టిఫిన్లేమి వద్దు, బయలుదేరతా అన్నాడు వశిష్ఠ. మమ్మీ ఏంటి గొడవ అడిగింది అక్షిత. దేవి జరిగింది చెప్పగానే నవ్వేసింది. నా తమ్ముడంటే ఎవరనుకున్నావు? గొప్ప సాహసి. వాడి గురించి నువ్వేం భయపడకమ్మా. ఒరే తమ్ముడు, నీకిష్టమని అటుకులు పాయసం చేశాను, పద టిఫిన్ చేద్దు గాని అంటున్న అక్షతను చూస్తూనే, అక్క నువ్వేనా? నిజంగా నా తరపునే మాట్లాడుతున్నావా? తన చెవుల్ని నమ్మలేనట్లుగా అడిగాడు వశిష్ఠ. అవునరా, కానీ నువ్వు పని చెయ్యాలి. నీ పెళ్లి గురించే కదా మమ్మీ గొడవ చేస్తుంది. కాబట్టి అర్జెంటుగా నువ్వు పెళ్లి చేసుకోవాలి అంది అక్షిత. అది మాత్రం అడక్కు, నా పెళ్లికి ఇంకా టైం ఉంది అంటూ డైనింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు వశిష్ఠ. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసులో డైరెక్టర్ భరద్వాజ్ ఎదురుగా కూర్చున్నారు.
వశిష్ఠ, నిరంజన్లు. గ్లాస్ డోర్తో కూడిన ఆ ఛాంబర్లోంచి మాటలు బయటకు వినపడవు. తాను పిలిచే వరకు ఎవ్వరినీ లోపలకు పంపించొద్దని చెప్పాడు డైరెక్టర్ భరద్వాజ్. తన రివాల్వింగ్ చైర్లో వెనక్కి వారి కళ్ళు మూసుకుని సుదీర్ఘమైన ఆలోచనలో ఉన్నాడు భరద్వాజ్. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం చోటు చేసుకుందక్కడ. తామిద్దరూ వచ్చి 3 నిమిషాలైనా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వశిష్ఠను ఆశ్చర్యంలో ముంచింది. అలా ఎప్పుడూ జరగలేదు. జుట్టు ముగ్గు పొట్టలా తెల్లబడుతున్నా హెయిర్ డై వాడకపోవటం భరద్వాజ్ ప్రత్యేకత. మనిషి ప్రకృతితో పాటు సహజంగా ఉండాలి, కృత్రిమంగా ఉండకూడదనేది ఆయన అభిమతం. విశాలమైన నుదుటి మీద విభూది రేఖల్ని తలపించే 3 రేఖలు నేర పరిశోధనల్లో ఆయన అనుభవాలను చాటుతున్నాయి. పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఎప్పుడూ హుషారుగా ఉంటాడు. అటువంటి తమ బాస్లో ఇంత గాఢమైన ఆలోచనలేమిటో, అసలు ఆయన ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు అర్థం కాక మిత్రులిద్దరూ ముఖముఖాలు చూసుకుంటున్నారు. సార్, మమ్మల్ని తర్వాత రమ్మంటారా? మౌనాన్ని భరించలేక చివరికి అడిగేశాడు నిరంజన్. వెంటనే కళ్ళు తెరిచి చూస్తూ, ఏమిటి, అర్జెంట్ పనులేమన్నా ఉన్నాయా అంటూ భరద్వాజ్ సీరియస్గా అడిగేసరికి టక్కున నోరు మూసేశాడు నిరంజన్. సీట్లో సర్దు కూర్చుని టేబుల్ మీద మోచేతులు అంచుకుంటూ వశిష్ఠను నిశ్చింతగా చూశాడు భరద్వాజ్. ఆయన చూపులను బట్టే విషయం ఏదో ముఖ్యమైనదే అయి ఉంటుంది అనుకున్నాడు వశిష్ఠ. రాత్రి జరిగిన సంఘటనల మీద నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు భరద్వాజ్. ఆ ప్రశ్నకు వెంటనే ఏం బదులు చెప్పాలో అర్థం కాలేదు వశిష్ఠకు. అయినా ఏదో ఒకటి చెప్పాలి. ప్రత్యేకించి చెప్పాల్సిన అభిప్రాయం అంటూ ఏమీ లేదు సార్. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది. సమయానికి స్పందించి నగరంలో మరో గోకుల్ చాట్, లుంబిని పార్క్ వంటి విధ్వంసకర సంఘటనలు పునరావృతం కాకుండా విద్రోహ చర్యలను అరికట్టినందుకు మీడియా, ప్రజలు మనల్ని అభినందించారు. అది చాలు. ఇక నుంచి మన బాధ్యత మరింత పెరిగిందని అనుకుంటున్నాను అన్నాడు వశిష్ఠ. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? ఉంది సార్. ఈ ప్రపంచం శక్తిమయం. దీన్ని నడిపిస్తున్న సూపర్ పవర్ దేవుడు. ఏ పేరుతో పిలిచినా పలికే ఆ విశ్వాత్మను ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. గుడ్. నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానో తర్వాత చెప్తాను. సంఘటనా స్థలంలో దొరికిన మృతుడి తల ఆధారంగా కొన్ని వివరాలు తెలిశాయి. వాడి పేరు ఆఫ్రిద్, బంగ్లాదేశ్ యువకుడు. 5 ఏళ్లుగా రకరకాల పేర్లతో ఇండియాలో తిరుగుతూ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నాడు. ఢిల్లీలోనూ కాశ్మీర్లోనూ జరిగిన కొన్ని పేలుళ్లతో వీడికి సంబంధం ఉంది. ఆల్ ఖైదా కనుసన్నల్లో పనిచేసే ఒక గ్రూప్లో వీడితో పాటు 5 సభ్యులుండాలి. మిగిలిన వాళ్ల జాడ తెలియలేదు. కానీ రాత్రి 10 గంటల ప్రాంతంలో పాత డాబా ఇంట్లో సంభవించిన పేలుళ్లలో చనిపోయిన వాళ్లు ఆఫ్రిద్ మనుషులని అనుమానాలున్నాయి. పూర్తి వివరాలు 1-2 రోజుల్లో తెలుస్తాయి చెప్పడం ఆపాడు భరద్వాజ్. ఇద్దరూ ఆసక్తిగా వింటున్నారు. నిరంజన్ ఏదో అడగబోతుంటే వారించాడు వశిష్ఠ. ప్రజలు గాని, మీడియా గాని ఎవరు అభినందించినా ఆ అభినందనలు దక్కాల్సింది మనకు కాదు. నిజానికి మనం అందరం అభినందించాల్సింది సకాలంలో ఫోన్ చేసి మనల్ని అలర్ట్ చేసిన అజ్ఞాత యువతిని అన్నాడు భరద్వాజ్ ఎక్కడో ఏదో ఆలోచిస్తూ. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందా? వెంటనే అడిగాడు వశిష్ఠ. పాత బస్తీలోని ఓ కాయిన్ బాక్స్ నుంచి. ఆ కాయిన్ బాక్స్ ఎక్కడుంది? భరద్వాజ్ చెప్పగానే విని ఆశ్చర్యపోయాడు వశిష్ఠ. సార్, సరిగ్గా రాత్రి 8:30 ప్రాంతంలో కదూ మీకు ఆ ఫోన్ కాల్ వచ్చిందన్నారు? ఉద్వేగంతో అడిగాడు. అవును. అయితే అప్పటికి ఒక పావుగంట క్రితం నేను అక్కడే ఉన్నాను సార్. 8 లేదా 8:15 నిమిషాల సమయంలో నేను పక్క వీధిలోంచి అక్కడికి వచ్చాను. ఒక్క క్షణం ఆగాడు వశిష్ఠ. అప్పుడేమైంది? ఏమైంది వశిష్ఠ? ఉద్వేగాన్ని అణుచుకోలేని భరద్వాజ్ ముందుకు వంగుతూ రెట్టించాడు. వశిష్ఠ కళ్ల ముందు తాను చూసిన యువతి రూపం మెదిలింది. ఆమె ఆచితూచి మాట్లాడిన విధానం తనకు నచ్చింది. ఆమె జలీల్ బాయ్ ఇంట్లోకి వెళ్లడం గుర్తుంది. జరిగింది వివరించాడు వశిష్ఠ. మెడికల్ స్టూడెంట్ సార్. ఆ విషయం తనే చెప్పింది. బురకా లేకుండా ఆ సమయంలో నిర్భయంగా పాత బస్తీలో సంచరిస్తోందంటే ఖచ్చితంగా జలీల్ బాయ్కి బాగా తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది. మీరు చెప్పిన కాయిన్ బాక్స్ ఆ వీధిలో కార్నర్కి సమీపంలోనే ఉంది. మన వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేశారా అడిగాడు. చేశారు. ఆ కాయిన్ బాక్స్ తాలూకు వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎవరెవరో ఫోన్లు చేసిపోతూ ఉంటారు. ట్రేస్ అవుట్ చేయడం కష్టం అంటూ పెద్దగా నిట్టూర్చాడు భరద్వాజ్. ఆ వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్టు చూస్తూ, వశిష్ఠ, నాకు విషయం అర్థం కావడం లేదు. ఆమె ఇచ్చిన సమాచారంలోనే చిన్న మెలిక ఉంది. ఒక్కసారి వింటే అదేంటో నీకే అర్థమైపోతుంది. చాలాసేపటిగా నేను ఆలోచిస్తున్న విషయం అదే అంటూ సౌండ్ సిస్టమ్ని ఆన్ చేశాడు. ఆఫీస్కు వచ్చే ప్రతి కాల్ని రికార్డ్ చేయడం నిబంధన, అవసరం కూడా. అజ్ఞాత యువతి ఫోన్ కాల్లో కూడా అలాగే రికార్డ్ అయింది. టేప్ ఆన్ అయింది. అందులోంచి ఓ యువతి మాటలు వినిపిస్తున్నాయి. వింటున్న వశిష్ఠకు
ఆ మధురమైన గొంతు ఎక్కడో విన్నట్లే అనిపిస్తోంది, కానీ స్పష్టంగా గుర్తుకు రావడం లేదు. అంతా విని ఉలిక్కిపడ్డాడు. భరద్వాజ్ టేప్ ఆఫ్ చేసి వశిష్ఠ ముఖంలోకి చూశాడు. ఆ సమాచారంలోని మెలిక ఏమిటో వశిష్ఠకు అర్థమైంది. అందుకే నమ్మలేనట్లుగా చూస్తున్నాడు. నిరంజన్ మాత్రం ఏమీ అర్థం కాక బుర్రగొక్కున్నాడు. ఇందులో నాకు ఎలాంటి మెలిక తోచడం లేదు అన్నాడు. మెలిక లేకపోవడం ఏమిటి, సరిగ్గా విన్నావా? చివరగా ఆమె ఏం చెప్పి వాడు పట్టుబడకపోవచ్చు అంది. దాని అర్థం ఏమిటి ప్రశ్నించాడు వశిష్ఠ. ఎస్, అదే. ఆ మాటే నన్ను కలవర పెడుతోంది. మొదట నేను దీన్ని గురించి సీరియస్ గా ఆలోచించలేదు. ఇంత ఖచ్చితమైన సమాచారం ఇచ్చాక వాడు ఎలా తప్పించుకుపోతాడు అనుకున్నాను. కానీ ఊహించని విధంగా బెల్ట్ బాంబుతో వాడు నాశనమై నిజంగా పట్టుబడలేదు. భవిష్యత్తును చూసినట్టుగా ఫోన్ చేసిన యువతి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగిందో నాకు అర్థం కావటం లేదు. ఆమె మరోసారి ఫోన్ చేస్తుందని ఆశించాను. ఫోన్ చెయ్యలేదు. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు వివరించాడు భరద్వాజ్. వెంటనే నిరంజన్ అనుకుంటూ, సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది మనుషుల పని కాదనిపిస్తుంది సార్. అశరీరవాణి కావచ్చు అన్నాడు. అశరీరవాణ? వస్తున్న నవ్వును ఆపుకుంటూ అతని వంక ఓసారి చూస్తూ అడిగాడు భరద్వాజ్. అవును సార్, మన పురాణ కథల్లో చెప్పినట్లు అశరీరవాణి ఉంది సార్. మనకు కనిపించకుండా మాట్లాడుతుందట. ఇంకా చెప్పాలంటే తన పేరుతో నిర్మితమైన ఈ భాగ్యనగరాన్ని రక్షించుకునేందుకు ఆ భాగమతి ఆత్మే ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు కదా అంటూ తన వాదన వినిపించాడు నిరంజన్. ఓ షిట్, కాసేపు నువ్వు నోరు మూసుకుంటే మంచిది నిరంజన్. ఉన్న సమస్య చాలదని దానికి కాకమ్మ కథలు చేర్చుకు. ఈ రోజుల్లో దయ్యాలు, భూతాలు, అశరీరవాణులు ఉన్నాయని నమ్ముతున్నావంటే షేమ్ టు యూ. నువ్వు పోలీస్ ఆఫీసర్వి, అది మర్చిపోయి మాట్లాడకు అంటూ భరద్వాజ్ కటువుగా హెచ్చరించేసరికి మూతబడిపోయింది నిరంజన్ నోరు. అంతలో వశిష్ఠ కల్పించుకుంటూ, సార్, ఇందులో మరీ విపరీతంగా ఆలోచించవలసిన అవసరం లేదు. టెర్రరిస్ట్ నడుముకు బెల్ట్ బాంబు ఉన్న సంగతి ఆ అజ్ఞాత యువతకి తెలిసే ఉంటుంది. అందుకే అతను పట్టుబడకపోవచ్చు అంటూ ముందే క్లూ ఇచ్చింది, అంతే వివరణ ఇచ్చాడు. మాటలకి భరద్వాజ్ రియలైజ్ అవుతూ తలూపాడు. ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇంతవరకు నాకు ఈ ఆలోచనే తట్టలేదు. యు ఆర్ కరెక్ట్ వశిష్ఠ. ఆ అమ్మాయి ఎవరో గాని ఖచ్చితంగా పూర్తి వివరాలు తెలిసే ఫోన్ చేసింది. ఈసారి ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఆమెను తప్పకుండా అభినందిస్తాను అన్నాడు ఉత్సాహంగా. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు చూస్తూ, ఇంతకీ నీ అన్వేషణ ఎంతవరకు వచ్చింది? జహీర్ ఖాన్ జాడ ఏమైనా తెలిసిందా అడిగాడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. వాడు పాత బస్తీలోనే ఉన్నాడు. 1-2 రోజుల్లో వాడి ఆచూకీ తెలిసిపోతుంది అన్నాడు నమ్మకంగా వశిష్ఠ. వాడు పట్టుబడి తీరాలి. వాడు దొరికితే నగరంలో తిష్టవేసిన ముష్కరుల జాబితా మొత్తం మన చేతికి వస్తుంది. నువ్వు ఎంత త్వరగా వాడిని ట్రేస్ అవుట్ చేస్తే అంత మంచిది అన్నాడు భరద్వాజ్. ఓకే సార్. నీకు దేవుడి మీద నమ్మకం ఉందా అని ఇందాక ఓ ప్రశ్న అడిగాను. కారణం తెలిసిందా? తెలియకపోతే చెప్తా విను. దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు. కానీ దెయ్యాల్ని, అభూత కల్పనల్ని నమ్మితే చెడక తప్పదు. చూసావుగా నిరంజన్ ఏమంటున్నాడో? అశరీరవాణి అట. భాగమతి ఆత్మ అశరీరవాణిగా ఫోన్లో మాట్లాడిందట. నిరంజన్కి చేదస్తం ఎక్కువ, వాటిని పట్టించుకోకు అంటూ హెచ్చరించాడు భరద్వాజ్. ఆయన మీద ముంచుకొచ్చిన కోపాన్ని చాలా కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాడు నిరంజన్. మరో 5 నిమిషాల తర్వాత భరద్వాజ్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చారు ఇద్దరు. వశిష్ఠ, నువ్వెన్నైనా చెప్పరా, ఆ ఫోన్ చేసింది మాత్రం ఖచ్చితంగా అశరీరవాణి అంటూ తన అభిప్రాయాన్ని మరోసారి వినిపించాడు నిరంజన్. నోరు మోస్తావా? ఈ కాలంలో ఉన్నది ఆకాశవాణి మాత్రమే, అశరీరవాణి లేదు. అర్థమైందా? పద అంటూ విసుగ్గా అన్నాడు వశిష్ఠ. ముఖం చిన్నపుచ్చుకుంటూ వశిష్ఠనే అనుసరించాడు నిరంజన్. ఇద్దరు ఆఫీసులోంచి బయటకు వస్తుండగా వశిష్ఠ సెల్ మోగింది. హలో అంటూ రెస్పాండ్ అయ్యాడు వశిష్ఠ. రాహని అవతల నుంచి అక్షత గొంతు కంగారుగా వినిపించడంతో ఎక్కడి వాడక్కడ ఆగిపోతూ, అక్క ఏమైంది? ఏంటా కంగారు అడిగాడు. కంగారుగానే ఉందిరా, మమ్మీకి మైల్డ్ స్ట్రోక్. మై గాడ్, ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్స్ చెక్ చేస్తున్నారా? ఇంత క్రితమే హాస్పిటల్కి తీసుకొచ్చాను కంగారుగా చెప్తోంది. ఎంతసేపు అయింది జరిగి? 15 గంట క్రితం. సమయానికి మీ బావగారు కూడా ఇంట్లోనే ఉండటంతో సరైన టైంకి మమ్మీని హాస్పిటల్కి తీసుకురాగలిగాం అంది అక్షిత. ఏ హాస్పిటల్? చెప్పిందామె. నువ్వేం కంగారు పడకక్క, ఇప్పుడే వచ్చేస్తున్నాను అంటూ సెల్ ఆఫ్ చేసి వేగంగా బైక్ స్టార్ట్ చేశాడు వశిష్ఠ. అతను విషయం చెప్పకపోయినా మాటలను బట్టి విషయాన్ని గ్రహించిన నిరంజన్ మౌనంగా తన బైక్ మీద వశిష్ఠను ఫాలో అయ్యాడు. ఏ సాంద్ర, ఆగవే, నీకు విషయం తెలుసా? హాస్పిటల్లో రౌండ్స్కి బయలుదేరుతున్న సాంద్ర నసీమ పిలుపు విని ఒక క్షణం ఆగింది. నువ్వు చెప్పంది నాకెలా తెలుస్తుంది? ఎందుకు, ఏంటా విషయం అడిగింది. ఉదయమే మఫ్టీలో ఉన్న పోలీసులు కొందరు మా ఏరియాకు వచ్చారట.
అదేదో ఇంటర్నేషనల్ న్యూస్ అన్నంత ఉద్వేగంగా చెప్పింది నసీమ. ఇందులో పెద్ద విశేషమేముంది, పోలీసులు ఏదో పని మీద వచ్చుంటారు అంది సాంద్ర. అదేమిటో చెప్తే ఆశ్చర్యపోతావు. రాత్రి నువ్వు మా వీధిలో కార్నర్లోని కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేశావా? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి నన్ను పట్టుకుని నిలదొక్కున్నావు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి ఫోన్ చేశావు. వివరించక్కర్లేదు, గుర్తుంది. ఏం జరిగింది అసలు? నిజంగానే మీ బంధువులకు ఫోన్ చేశావా? ఎందుకు వచ్చింది నీకు ఈ డౌటు? ఏం లేదు, రాత్రి 8:30 ప్రాంతంలో ఆ కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో చెప్పమని కూల్ డ్రింక్ షాప్ వాడిని ఎంక్వైరీ చేశారట. ఒక్క క్షణం సాంద్ర ఉలిక్కిపడినా వెంటనే తేరుకుంది. వాడేం చెప్పాడు? లోపల ఆశ్చర్యపోతూ క్యూరియాసిటీగా అడిగింది సాంద్ర. పాపం వాడేం చెప్తాడు? ఎవరెవరో ఫోన్లు చేసి పోతుంటారు, మాకేమీ తెలియదు అని చెప్పాడట. ఆ సమయంలో అక్కడే ఉన్న మా తమ్ముడు ఇంటికొచ్చి నాతో చెప్పాడు. నాకెందుకో వాళ్ళు నీ గురించి ఎంక్వైరీ చేశారేమోనని డౌట్గా ఉంది. ఎందుకంటే ఆ టైంలో ఫోన్ చేసింది నువ్వే సాంద్ర. నిజం చెప్పు, నువ్వెవరికి ఫోన్ చేశావు? పోలీసులు అక్కడికి ఎందుకు వచ్చారు? నసీమా మాటలకి పెద్దగా నిట్టూర్చి సీరియస్గా చూసింది సాంద్ర. తన మాటలకు ఆమె కోపగిస్తుందనుకుంది నసీమ. కానీ సాంద్ర ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతతను చూసి తేలిగ్గా ఊపిరి తీసుకుంది. నీకు మరీ చేదస్తం పెరిగిపోతుంది. నాకన్నా ముందు గాని నా తర్వాత గాని ఎవరో ఫోన్ చేసి ఉండొచ్చు కదా. అంత మాత్రాన్ని నేనే చేసినట్టు ఊహించుకోవడమేనా? వాళ్ళెవరితో ఏం సంబంధం లేదు, పద అంటూ బయలుదేరింది సాంద్ర. ఓకే, నేను మన వాళ్లతో 3rd ఫ్లోర్ రౌండ్స్కు వెళ్తున్నాను. ఓ గంటలో వచ్చేస్తాను. నువ్వు వెళ్ళిపోకుండా నా కోసం వెయిట్ చేయాలి అంటూ హెచ్చరించి 3rd ఫ్లోర్కి వెళ్లే మెట్ల దిశగా వెళ్ళిపోయింది నసీమ. వెళ్తున్న నసీమాను చూస్తూ కాసేపు ఆలోచనల్లో మునిగిపోయింది సాంద్ర. నసీమ తన మాటలను ఎందుకు విశ్వసించడం లేదు అని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న వార్డు వైపు అడుగులేసింది సాంద్ర. సరిగ్గా అప్పుడే 2 యువకులు పరుగులాంటి నడకతో ఆమెను దాటుకుంటూ వార్డులోకి దూసుకుపోయారు. ఆ 2 వ్యక్తుల్లో ఒకరు వశిష్ఠ. అతన్ని వెంటనే గుర్తించింది సాంద్ర. నిమ్స్ హాస్పిటల్ అనారోగ్యంగా ఉంది. వచ్చే పోయే రోగులు, విజిటర్స్, వార్డులో పేషెంట్లు, హడావిడిగా తిరిగే డాక్టర్లు, నర్సులు, ఆత్మీయులను కోల్పోయిన బంధువుల రోదనలు. మొదటిసారి అక్కడ అడుగుపెట్టిన వారికి అక్కడి నుంచి ఎప్పుడు బయటికి పారిపోదామా అనిపిస్తుంది. అక్కడ 1st ఫ్లోర్లో స్పెషల్ వార్డులోని గదిలో ఒక్కతే అటు ఇటు తిరుగుతూ మాటిమాటికి ఆదుర్దాగా బెడ్ వంక చూస్తోంది అక్షిత. బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉంది దేవి. ఆమెకు కృత్రిమ శ్వాసను ఏర్పాటు చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు డాక్టర్లు. అప్పటికి గంట క్రితమే అక్షిత దంపతులు దేవిని తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేశారు. అంతవరకు అనారోగ్యం అనే మాట ఎరుగదు దేవి. తక్షణమే వైద్య సేవలు అందించడం వల్ల ప్రస్తుతం ఆమెకు గండం గడిచినట్లే. ఒళ్లంతా చెమటలు పట్టి గుండె చేత్తో పుచ్చుకుని కుప్పకూలిపోతున్నప్పుడు తాను పక్కనే ఉంది కాబట్టి సకాలంలో ఆసుపత్రికి తీసుకురాగలిగింది. లేకపోతే పరిస్థితి ఏంటి? అదే విషయంలో కలత పడుతోంది అక్షిత. డాక్టర్ పర్వాలేదని భరోసా ఇచ్చిన తర్వాత అక్షిత భర్త కోర్టుకు వెళ్లిపోయాడు. తమ్ముడు వశిష్ఠకు ఫోన్ చేసినప్పుడు కంగారు పడతాడని మైల్డ్ స్ట్రోక్ అంటూ అబద్ధం చెప్పింది గాని నిజానికి మేజర్ స్ట్రోకే. విపరీతమైన ఆలోచనలు, నరాల ఒత్తిడి కారణంగానే ఆమెకు గుండెపోటు వచ్చింది. అందుకు కారణం కూడా అక్షితకు తెలుసు. వశిష్ఠ పెళ్లి గురించి చాలా రోజులుగా ఆమె దిగులు పడుతోంది. ఆలోచిస్తుండగానే వశిష్ఠ దూసుకురావడం చూసింది అక్షిత. అంతే, ఆమెకు దుఃఖం ఆగలేదు. తమ్ముణ్ణి కౌగిలించుకుని ఏడ్చేసింది. భయపడకక్క, అమ్మకి ఏం కాదు, ధైర్యం చెప్పాడు వశిష్ఠ. అంతలోనే నిరంజన్ కూడా లోనుకొచ్చాడు. జరిగిందంతా వివరించింది అక్షిత. దేవి మగతలో ఉంది. కొడుకు వచ్చిన విషయం ఆమెకు తెలియదు. కాసేపు తల్లి పక్కన కూర్చున్నాడు వశిష్ఠ. అతని కళ్లల్లో తడి. నువ్వు కూడా ఏమిట్రా దిగులుగా కూర్చుంటావు? మమ్మీకి ఏం కాదు, నేను చెప్తున్నాను. లేరా, వెళ్ళి డాక్టర్లను కలిసి అసలు మమ్మీ పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం పదా అన్నాడు నిరంజన్. వశిష్ఠ లేచి కళ్ళు తుడుచుకున్నాడు. అక్క అక్షితను తల్లి దగ్గరే ఉంచి డాక్టర్లను కలవడానికి నిరంజన్ వెంట బయటికి వెళ్ళాడు. వెళ్లిన వాళ్ళు 10 నిమిషాలైనా తిరిగి రాలేదు. కానీ 5 సభ్యులతో కూడిన ఒక డాక్టర్ల బృందం మాత్రం లోనికి వచ్చింది. వాళ్లలో ఒక సీనియర్ డాక్టర్, 4 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. వారిలో ఒక ఆమె సాంద్ర. అపరిచితులైనప్పటికీ కొంతమందిని చూస్తే ఆత్మీయులనిపిస్తుంది. మనకు తెలియకుండానే పెదవులపై ఒక చిరునవ్వు తొణికిసలాడుతుంది. కళ్లల్లో ఆత్మీయత, పెదవుల మీద చిరునవ్వు. లోపలికి వస్తున్న వారిలో సాంద్రను చూడగానే అక్షిత మనసులో మెదిలిన భావం అదే. సాంద్ర కూడా అక్షితను చూడగానే ఏదో తెలియని ఆత్మీయత ఫీల్ అవుతూ తనకు తెలియకుండానే చిరునవ్వు నవ్వింది. సాంద్రను చూసి అక్షిత అప్రతిపురాలైంది. ఇది అని చెప్పలేని అద్వితీయమైన అందం, ఆకర్షణ, నిండు కొండలా చెరగని ప్రశాంతత, వెన్నెల కన్నా చల్లనైన చూపులు.
ఆ అమ్మాయి వైద్యం చెయ్యక్కర్లేదు, చెయ్యి తాకితే చాలు సర్వరోగాలు పారిపోతాయి అనుకుంది మనసులోనే అక్షిత. 5 నిమిషాలు అక్కడున్న డాక్టర్లు రొటీన్ చెకప్లు ముగించుకుని బయలుదేరారు. మిగిలిన వాళ్లలా తన దారిన తాను బయటకు పోలేకపోయింది సాంద్ర. వెనుతిరిగి అక్షిత ముందుకు వస్తూ, హలో, ఐఆమ్ సాంద్ర అంది పలకరింపుగా. సాంద్ర? అర్థం కానట్లుగా చూసింది అక్షిత. అవును, సాంద్ర. పూర్తి పేరు సాంద్ర సింధు. చాలా వెరైటీగా ఉంది మీ పేరు. మీ పేరుకు ప్రత్యేకత ఏమన్నా ఉందా అడిగింది అక్షిత. ఉంది, కానీ వివరించడానికి టైం చాలదు. బై మీరు? అక్షిత, ఆవిడ మా అమ్మగారు దేవి. అనుకున్నాను. డోంట్ వర్రీ, మీ అమ్మగారు త్వరలోనే కోరుకుంటారు. ఆందోళన పడాల్సిందేమీ లేదు అంది సాంద్ర. సాంద్ర సింధు పేరు అర్థం అక్షితకు తెలుసుంటే, లేదా సాంద్ర చెప్పుంటే కథ మరో మలుపు తిరిగేదే. కాలజ్ఞానం, శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మం, భూత భవిష్యత్ వర్తమానం కాలజ్ఞాన ప్రక్షిప్తాలు అన్నీ కాకపోయినా కనీసం కొన్ని మూడులైనా విడిపోయేవే. థ్యాంక్ యూ డాక్టర్. మీరు? ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ని. అంతా వెళ్ళిపోయినా నేను మీ దగ్గర ఆగిపోయానని ఆశ్చర్యపోతున్నారు కదూ. కారణం ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసిన గుర్తుంది. ఎక్కడో గుర్తు రావడం లేదు. సాంద్ర అలా ఫీల్ అవడానికి తగిన కారణం ఉంది. ఆమె నిజంగా ఎక్కడో బాగా చూసిన గుర్తు. అక్షిత ముఖంలో వశిష్ఠ పోలికలున్నాయి. అక్కా తమ్ముడు గదా. కానీ ఆ విషయం సాంద్రకు తెలియదు. అలాగే వశిష్ఠకు తెలియని విషయం ఏమిటంటే, సాంద్ర పాత బస్తీలో వశిష్ఠను చాలాసార్లు చూసింది. కానీ వశిష్ఠకు ఆ విషయం తెలియదు. నిన్న రాత్రి అతడు ఆమెను తొలిసారిగా చూశాడు. మరో 2 మాటలు మాట్లాడి సాంద్ర వెళ్లిపోవడానికి వెనుతిరిగింది. డోర్ వైపు అడుగు వేసింది. అటు నుంచి హడావిడిగా వస్తున్న వశిష్ఠ లోపలకు తిరిగాడు. ఊహించని విధంగా డోర్ వద్ద వశిష్ఠ సాంద్రలు ఒకరినొకరు గుద్దుకున్నారు. పైగా తూలి పడబోతున్న సాంద్రను చటుక్కున చేయి పట్టి ఆపాడు వశిష్ఠ. సాంద్ర వశిష్ఠను అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. అక్షతను ఎక్కడో చూసినట్టు ఎందుకు ఫీల్ అయిందో తెలిసిపోయింది ఆమెకు. సారీ మేడం, ఐఎమ్ సారీ అన్నాడు జరిగిన దానికి నొచ్చుకుంటున్నట్లుగా వశిష్ఠ. సాంద్ర మాత్రం అతని వంక తమాషాగా నవ్వుతూ చూసింది. హలో డాలర్, మీరేంటిక్కడ అంది సాంద్ర. ప్లీజ్ చెప్పొద్దన్నట్టు రిక్వెస్ట్ చేశాడు వశిష్ఠ. డాలర్ ఏమిటో అర్థం కాక నిరంజన్ అక్షతలు ఆశ్చర్యపోయారు. సాంద్ర అవేమీ పట్టించుకోలేదు. ఏంటి సార్, మీ డాలర్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు హాస్పిటల్లో కూడా అమ్మకాలు జరుపుతున్నారా అడిగింది టీజింగ్గా సాంద్ర. వాళ్ళెవరు అర్థం కాక అక్షిత అడిగింది. వశిష్ఠ మీకేమవుతారు అడిగింది సాంద్ర. మా తమ్ముడు చెప్పింది అక్షిత. మీ తమ్ముడు చేసే ఉద్యోగం మీకు తెలియదా? డాలర్ హోమ్ అప్లయన్స్ ఏజెంట్ కదా. ఆ మాటలకు పక్కున నవ్వేసింది అక్షిత. దీన్ని బట్టి నాకు అర్థమైందేమంటే మీ ఇద్దరికి పూర్వ పరిచయం ఉందని. గుడ్. నా తమ్ముడు అందంగా ఉంటాడని తెలుసు, కానీ అందమైన అబద్ధాలు కూడా అమ్మాయిలతో చెప్తాడని ఇప్పుడే తెలిసింది అంది. అక్క అంటూ వారించాలని చూశాడు వశిష్ఠ. కానీ అతని మాటలకు అడ్డం వచ్చేస్తూ మీరనేదేమిటి ఆశ్చర్యంగా అడిగింది సాంద్ర. వాడు డాలర్ ఏజెన్సీ ఏజెంట్ ఏమిటి కర్మ, నా తమ్ముడు పోలీస్ ఆఫీసర్. యారా నిరంజన్, నువ్వు చెప్పరా అంది అక్షిత. నిరంజన్కి నోరు పెగరలేదు. సాంద్రకి వశిష్ఠ ఎవరో తెలిసిపోయింది. సో మీరు పోలీస్ ఆఫీసర్. ఈసారి పాత బస్తీలో మీరు ఏ వేషంలో తిరిగినా గుర్తించగలను అంటూ బయటికెళ్ళింది సాంద్ర. ఆమె కళ్ల ముందు వశిష్ఠ మెదులుతున్నాడు. ఆలోచిస్తూనే పక్క రూంలో పేషెంట్ వద్ద ఉన్న తమ స్టాఫ్ వద్దకు పోబోయింది. డోర్ ముందుకు పోతుండగా ఉన్నట్టుండి తల తిరిగినట్లయింది. కళ్ల ముందు ఏవో ఫ్లాష్లా కొన్ని దృశ్యాలు కదిలిపోతున్నాయి. డోర్ పట్టుకుని కొద్ది క్షణాలు అక్కడే నిలబడిపోయింది. మెదడులో ఏదో హోరు, భూమి మీద తేలిపోతున్న భావన. అనుకోకుండా మూతపడిన ఆమె కనురెప్పల వెనుక ఏవేవో సంఘటనలు, దృశ్యాలు. ఇది రెండోసారి ఇలా జరగటం. కొద్దిసేపటికి తేరుకుని చిన్నగా తల విదిలించి భారంగా కళ్ళు తెరిచింది సాంద్ర. ఏదో కర్తవ్యం గుర్తుకొచ్చిన దానిలా అక్కడి నుండి బయలుదేరింది. కానీ ఈసారి పేషెంట్ గదిలోకి వెళ్లలేదామె. కారిడర్ చివర ఉన్న కాయిన్ బాక్స్ ఫోన్ వైపు నడిచింది. మరి కొద్దిసేపట్లోనే ఊహించని నాటకీయ పరిణామాలు అక్కడ చోటు చేసుకోబోన్న సంగతి అక్కడున్న వాళ్ళెవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. పేకల మీద కూర్చున్న పనులేమున్నాయని మనం అర్జెంటుగా వెళ్ళిపోవాలి, మమ్మీకి స్పృహ వచ్చే వరకు ఆగి వెళ్ళొచ్చు కదా అంటూ పార్కింగ్లో అడుగు పెడుతుండగా గుడిగాడు నిరంజన్. అంటే నీ ఉద్దేశం పనులు లేవనుకుంటున్నావా? బాస్ ఏం చెప్పారో మర్చిపోయావా? తన బైక్ వైపు అడుగులేస్తూ అడిగాడు వశిష్ఠ. నాకు అసలే జ్ఞాపక శక్తి తక్కువ, ఏం చెప్పాడో అది కూడా నువ్వే చెప్పొచ్చు కదా అన్నాడు నిరంజన్. 4 రోజులుగా ఉగ్రవాది జహీర్ ఖాన్ కోసం పాత బస్తీ అంతా జల్లెడేసి గాలించాను, ఆచూకీ లభించలేదు. వాడు సిటీలోనే, ముఖ్యంగా పాత బస్తీలోనే మకాం వేశాడని ఖచ్చితమైన సమాచారం మన దగ్గరుంది. ఇవాళ రేపట్లో వాడిని ట్రేస్ అవుట్ చెయ్యకపోతే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో చెప్పలేం.
అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మమ్మీకి ఏం పర్వాలేదు, అక్క చూసుకుంటుంది, మనం ఇప్పుడు వెంటనే పాత బస్తీకి వెళ్ళాలి అంటూ బైక్ స్టాండ్ తీసి కూర్చున్నాడు వశిష్ఠ. కిక్కు కొట్టబోతుండగా అతని సెల్ ఊపిరి పోస్తుంది. తాను బైక్ తీయబోతూ ఆగాడు నిరంజన్. ఎవర్రా ఫోన్ చేసింది అడిగాడు కుతూహలంగా. ఇదేదో మనకు పరిచయం లేని నంబర్లా ఉందే అంటూ సెల్ ఆన్ చేసి హలో అన్నాడు వశిష్ఠ. హలో, చెప్పేది జాగ్రత్తగా విను. అవతల నుండి ఒక యువతి గొంతు హెచ్చరికగా వినిపించింది. వినకపోతే ఏమవుతుంది? ఆమె మాటల్ని మధ్యలోనే ఖండిస్తూ సీరియస్గా అడిగాడు వశిష్ఠ. ఇదేదో ఆకతాయి అమ్మాయి చేస్తున్న కాల్ అనుకున్నాడు వశిష్ఠ. ఏదో నెంబర్కి ఫోన్ చేయడం, అవతల ఉన్నది మగాడైతే టీచ్ చేస్తూ మాట్లాడడం కొందరు అమ్మాయిలకు సరదా. కానీ అవతల యువతి చెప్పిన సమాధానం విని ఉలిక్కి పడ్డాడు వశిష్ఠ. మీ బాస్ కూడా విని ఉండకపోతే రాత్రి పాత బస్తీలో దారుణం విధ్వంసం జరిగిపోయి ఉండేదే కదా. ఆ సమాధానానికి అలర్ట్ అయ్యాడు అతను. తాను గుర్తించలేదు కానీ తమ బాస్ భరద్వాజ్ రికార్డు చేసిన వాయిసే ఇదే. స్వప్నావస్థలో ఉండే మాట్లాడుతున్న విధంగా కూల్గా సాఫ్ట్గా ఉందా గొంతు. రాత్రి బాస్తో మాట్లాడింది, ఇప్పుడు డైరెక్ట్గా తనతో మాట్లాడుతోంది. ఎవరో యువతి. నా సెల్ నెంబర్ ఆమెకెలా తెలిసింది? నేనెవరో మీకు తెలుసా? వెంటనే అడిగాడు. తెలుసు మిస్టర్ వశిష్ఠ, కానీ నేనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించి సమయం వృధా చేసుకోకు. ఇన్ని రోజులుగా నువ్వెవరి కోసం పాత బస్తీలో గాలించావో ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడే ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. గుండె జబ్బు పేషెంట్గా నాటకమాడి 15 రోజుల నుంచి ఇక్కడ అజ్ఞాతంగా ఉంటున్నాడు. వాడు 3rd ఫ్లోర్ బి బ్లాక్లో 2nd వార్డ్ రూమ్ నంబర్ 6లో ఉన్నాడు. ఒకరిద్దరు వెళ్తే వాడు తప్పించుకుపోవచ్చు. నీ స్టాఫ్తో కార్నర్ చేస్తే పట్టుబడిపోతాడు. వాడికి ప్రాణగండం ఉంది. పొరపాటు జరిగితే వీడు కూడా ఆఫ్రిద్ లాగానే ప్రాణాలతో పట్టుపడకపోవచ్చు. బీ కేర్ఫుల్. ఫోన్ కట్ అయింది. హలో హలో వశిష్ఠ అరుస్తూనే ఉన్నాడు. అవతల యువతి లైన్ కట్ చేసింది. వెంటనే తన సెల్ నుండి అదే నంబర్కు ఫోన్ చేశాడు. ఎంగేజ్ వస్తుంది. ఇదంతా గమనిస్తున్న నిరంజన్కి టెన్షన్గా ఉంది. ఎవరితో మాట్లాడావు అడిగాడు నిరంజన్. నువ్వు చెప్పేవే అశరీరవాణి అని. అదే ఫోన్ చేసింది. మనం గాలిస్తున్న జహీర్ ఖాన్ ఇదే హాస్పిటల్లో ఉన్నట్ట అంటూ వెంటనే భరద్వాజ్కి ఫోన్ చేశాడు వశిష్ఠ. రిసీవర్ పెట్టేసి వెనుతిరిగింది సాంద్ర. అంతలో నసీమా తనను వెతుక్కుంటూ రావడం కనిపించింది. నసీమా కొంచెం పొట్టిగా, కొంచెం లావుగా, నాజుగ్గా ఉంటుంది. బొరకాలోనే ఉంది కానీ ముఖం మీద మాత్రం క్లాత్ వెనక్కి వేసుకుంది. ఆమె కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ముక్కు మీద ఉంటుంది కోపం. అయితే ఆ కోపం కొద్ది నిమిషాలు మాత్రమే. ఎక్కడున్నావా తల్లి? నీ కోసం వార్డంతా గాలించి వస్తున్నాను తెలుసా అంది వస్తూనే. ఏమైంది అడిగింది సాంద్ర. చెప్తా గాని నువ్వేంటమ్మా ఈ మధ్య మరీ పిసినారైపోతున్నావు? సెల్ నుంచి చేస్తే డబ్బులు అయిపోతాయనా కాయిన్ బాక్సులు ఆశ్రయిస్తున్నావు? ఎంతకీ ఎవరికి ఫోన్ చేశావు అంటూ దబాయించింది గడుసుగా. ఫ్రెండ్కి లే, ఆడా మగా నసీమా. అంత కోపం వద్దులే. నాకు తెలియకుండా ఈ మధ్య లవ్లో పడ్డావేమోనని అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఆపవ తల్లి నీ అల్లరి. రౌండ్స్కు పోకుండా ఇలా వచ్చేసావేంటి అంది టాపిక్ మారుస్తూ. ఏం లేదు, అర్జెంటుగా 100 రూపాయలు కావాలి. ఇది చెప్తా అడిగింది నసీమ. ఇస్తాను కానీ ఇప్పటికిప్పుడు డబ్బులతో పనేం వచ్చిందే నీకు అడిగింది సాంద్ర. అవసరం అంటున్నాగా, ఇవ్వు అంటూ సాంద్ర ఇచ్చిన 100 నోటు తీసుకుని వేగంగా వెళ్ళిపోయింది నసీమ. సాంద్ర వార్డులోని తమ డాక్టర్ల బృందం వైపు వెళ్ళిపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదులు పంజావిప్పినా వాటి మూలాల్ని హైదరాబాదులో అన్వేషించడం మామూలైపోయింది. జహీర్ ఖాన్ ఆజానుబాహుడు. 40 ఏళ్ల వయసులో బలంగా, దృఢంగా, చూడ్డానికి సాధు జంతువులా కనిపిస్తాడు. అతను విధ్వంసానికి పథకరచన చేసి అమాయకుల ఉసురు తీసే రాక్షసుడంటే ఎవ్వరూ నమ్మరు. అంత అమాయకంగా కనిపిస్తాడు. చూడ్డానికి భారతీయ ముస్లింలా ఉంటాడు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అతను ఆఫ్ఘనిస్తాన్ జాతీయుడని గుర్తించడం పెద్దగా కష్టం కాదు. ఖైదాలో సుశిక్షితుడైన జహీర్ ఖాన్ 5 ఏళ్లుగా దేశ విదేశాల్లో తిరుగుతూ విధ్వంసాలకు పాల్పడ్డాడు. నిరాటంకంగా మారుపేర్లు, వీసాలతో ఇండియా వచ్చిపోతూ ఉంటాడు. దొంగచాటుగా సరిహద్దులు దాటి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల ట్రైనింగ్ కాంప్లెక్స్లో కొంతకాలం గడిపాడు. 2 మాసాల క్రితం ఇంటెలిజెన్స్ వర్గాలకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. కొద్ది రోజులు ఎవ్వరికీ తెలియకుండా పాత బస్తీలో గడిపాడు. అక్కడ తనకు సురక్షితం కాదని గ్రహించిన జహీర్ ఖాన్ హాస్పిటల్లో ఇన్పేషెంట్గా చేరాడు. 3rd ఫ్లోర్ బి బ్లాక్లోని 6వ నెంబర్ గది ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా బెడ్ మీద పడుకున్న జహీర్ ఖాన్ తలదిండు పక్కగా ఉన్న తన సెల్ రింగ్ అవుతుంటే ఎడంచేత్తో అందుకుని చెవి కానించుకున్నాడు. నేను అవతల నుంచి ఒక గొంతు గరగరలాడింది. అది కోడ్ వర్డ్. ఆ గొంతు తాలూకు వ్యక్తి ఫరూక్. చెప్పు, ఎందుకిలా జరిగింది అడిగాడు జహీర్. అదే తెలియట్లేదు, దారుణంగా విఫలమయ్యాం.
మన సీక్రెట్ని ఎవరో లీక్ చేశారు. ఎవరు తెలీదు. అది తెలుసుకోకుండా మన వాళ్ళని ఎందుకు ఖతం చేశావు అడిగాడు జహీర్ ఖాన్. ద్రోహి ఎవడో వాళ్లల్లోనే ఉన్నాడు. తప్పు చేశావు. చెదపట్టిందని చెట్టును తగలేయకూడదు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోకుండా తప్పుడు నిర్ణయంతో నమ్మకమైన వాళ్ళని దూరం చేసుకున్నావు అన్నాడు జహీర్ ఖాన్. నేను నీతో మాట్లాడాలి. ఫోన్ కుదరదు. అక్కడికి వస్తాను ఎంతో ఒత్తిడిని భరిస్తూ అన్నాడు ఫరూక్. వద్దు, డేంజర్. ప్రస్తుతం నువ్వు రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు జహీర్ ఖాన్. 5 నిమిషాలు చాలు, ముఖ్య విషయాలు చర్చించాలి అనడంతో కొద్ది క్షణాలు ఆలోచించాడు జహీర్ ఖాన్. లేచి కూర్చున్నాడు. గదిలో తాను తప్ప ఎవ్వరూ లేరు. ఎంతసేపట్లో రాగలవు అడిగాడు. 20 నిమిషాల్లో అక్కడుంటాను. ఓకే. గుర్తు తెలియకుండా ముఖంలో మార్పులు చేసుకునిరా. నా గదిలో డాక్టర్లు గాని నర్సులు గాని ఎవరన్నా ఉంటే రావద్దు. బీ కేర్ఫుల్. అలాగే, ఉంటాను. ఫోన్ పెట్టేశాడు ఫరూక్. సెల్ పక్కన పడేశాడు జహీర్ ఖాన్. లేచి అటు ఇటు పచార్లు చేయడం ఆరంభించాడు. గ్లాస్ విండోలోంచి వెనుక పక్క క్యారిడర్లో తిరుగుతున్న మనుషులు కనిపిస్తున్నారు. ఫరూక్ని రమ్మని చెప్పడంలో తాను తప్పు చేశాడేమో అనే ఫీలింగ్ క్రమంగా బలపడసాగింది అతనిలో. హాస్పిటల్ 2వ అంతస్తు క్యారిడర్ చివర నిలబడ్డున్నారు వశిష్ఠ, నిరంజన్లు. అక్కడికి హాస్పిటల్ ఎంట్రన్స్ గేటు ఆవరణ అంతా స్పష్టంగా కనపడుతుంది. క్షణాలు, నిమిషాలు భారంగా కరిగిపోతున్నాయి. అప్పటికే వశిష్ఠ భరద్వాజ్కి ఫోన్ చేసి విషయం చెప్పి 15 గంట కావస్తుంది. వశిష్ఠ గేటు వంకే చూస్తూ సెల్ ఫోన్లో భరద్వాజ్తో మాట్లాడుతున్నాడు. పక్కన ఉన్న నిరంజన్ ఉద్వేగంలో మునిగి ఉన్నాడు. ప్రస్తుతం ఆ హాస్పిటల్ను చూస్తుంటే పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం మీద ఉందా అనిపిస్తుంది. కొద్దిసేపట్లో పోలీసుల బోట్ల చప్పుళ్లతో, అవసరమైతే రివాల్వర్ మోతలతో ఆ హాస్పిటల్ ప్రాంగణమంతా హోరెత్తిపోవచ్చు. సాధ్యమైనంత వరకు పోలీస్ కాల్పులు జరగకుండా జహీర్ ఖాన్ లొంగిపోతే అందరూ అదృష్టవంతులే. తనకి జహీర్ ఖాన్ ఎలా ఉంటాడో తెలియదు. వశిష్ఠకు తెలుసు. మొదటిసారి వాడు తప్పించుకుని పారిపోయింది వశిష్ఠ చేతిలోంచే. ఇంతకీ ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ముగుస్తుందా? జహీర్ ఖాన్ పట్టుబడతాడా? నిరంజన్ మనసులో రకరకాల ఆలోచనలు తీవ్రంగా చెలరేగిపోతున్నాయి. చాలా ఆతృతగా ఉంది అతనికి. అక్కడ ఆందోళన చెందుతుంది. నిరంజన్ ఒక్కడే కాదు, సాంద్ర కూడా ఆందోళన చెందుతోంది. నసీమా 100 రూపాయలు తీసుకుని వెళ్లిపోయిన కొద్దిసేపటికే సాంద్రకి గుర్తుకొచ్చింది. నసీమా డ్యూటీ 3rd ఫ్లోర్లోని. కొద్దిసేపట్లో పోలీసులు రాబోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆ పరిస్థితిలో నసీమాను అక్కడ ఉంచడం మంచిది కాదు. ఆ ఆలోచన రాగానే తక్షణం డ్యూటీ వదిలేసి వేగంగా బయలుదేరింది సాంద్ర. ఆమె 2వ అంతస్తులోకి వచ్చేసరికి అక్కడ వశిష్ఠ, నిరంజన్లు కనిపించారు. అప్పటికే భరద్వాజ్తో మాట్లాడి సెల్ ఆఫ్ చేసిన వశిష్ఠ అనుకోకుండా సాంద్ర అటు రావడం చూసేశాడు. హలో డాక్టర్, మీరేంటి ఇలా వస్తున్నారు అంటూ చిరునవ్వుతో పలకరించాడు. ఇది హాస్పిటల్. మా డ్యూటీ ఎక్కడైతే అక్కడ పని చెయ్యాలి. మీ ఇద్దరు ఇక్కడున్నారేంటి? ఏమీ తెలియనట్లుగా అడిగింది సాంద్ర. ఏం లేదు, ఇక్కడ గాలి బాగా వస్తుందని ఆగాం. మీరెళ్ళండి అన్నాడు నిరంజన్. ఓసారి ఆ ఇద్దరిని ఎగాదిగా చూసి చిన్నగా నవ్వుకుంటూ వేగంగా మెట్ల వెంట 3rd ఫ్లోర్లోకి వెళ్లిపోయింది సాంద్ర. అదే సమయంలో గేట్లోంచి పోలీస్ వ్యాన్ లోపలికి రావడం చూశారు వశిష్ఠ, నిరంజన్లిద్దరు. ఈ అమ్మాయి ఇప్పుడు పైకి వెళ్ళిందేమిటి? నిరంజన్, హరియప్, త్వరగా వెళ్లి సాంద్రని కిందకు తీసుకురా క్విక్ అంటూ నిరంజన్ను పైకి తరిమాడు వశిష్ఠ. నిరంజన్ పైకి పరిగెత్తాడు. సాంద్ర వెళ్లేసరికి జహీర్ ఖాన్ ఉండే 6వ నంబర్ గదిలోంచి బయటకు వస్తూ కనిపించింది నసీమా. ఆమె వెంట డాక్టర్లు గాని నర్సులు గాని ఎవ్వరూ లేరు. వాళ్ళు వేరే గదిలో పేషెంట్ దగ్గర ఉన్నారు. అవన్నీ ఆలోచించలేదు సాంద్ర. నసీమా చెయ్యి పుచ్చుకుని వేగంగా తీసుకురాసాగింది. ఏమైంది ఆందోళనగా అడిగింది నసీమా. ముఖ్యమైన పనుంది నీతో, చెప్తారా అంటూ నసీమా చెయ్యి వదలకుండా మెట్ల వద్దకు తీసుకొచ్చేసింది. ఈ హడావిడి ఏమిటో అర్థం కాకపోయినా సాంద్ర మీద అభిమానంతో ఆమె వెంట కిందకు వచ్చేసింది నసీమా. వశిష్ఠ, నిరంజన్ల ముందు నుంచే వాళ్ళిద్దరూ కిందకెళ్లిపోయారు. అదే సమయంలో మరో పోలీస్ వ్యాన్ కూడా హాస్పిటల్ ఆవరణలోకి దూసుకొచ్చింది. టకటక బోట్ల శబ్దాలతో పోలీసులు ఎంటర్ అయిపోయారు. వాళ్ల వెనకే వచ్చిన కారులోంచి డైరెక్టర్ భరద్వాజ్ దిగి వశిష్ఠ కోసం అటూ ఇటూ చూశాడు. పోలీసులు 2వ అంతస్తులోకి చేరుకోగానే నిరంజన్ని అలర్ట్ చేస్తూ కమాన్ అరిచాడు వశిష్ఠ. మిత్రులిద్దరూ వేగంగా 3వ అంతస్తు క్యారిడర్లోకి దూసుకుపోయారు. ఈ లోపల జహీర్ ఖాన్ని కలవడం కోసం సరిగ్గా అప్పుడే బైక్ మీద అక్కడికి వచ్చాడొక వ్యక్తి. అతను ఫరూక్. ముఖం తెలియకుండా నల్లటి గ్లాస్తో కూడిన హెల్మెట్ ధరించాడు. పార్కింగ్లోకి వస్తూనే అక్కడున్న పోలీస్ వ్యాన్స్ ను చూసి బైక్ను ఓ పక్కగా ఆపి జహీర్ ఖాన్ను హెచ్చరించే ఉద్దేశంతో సెల్ ఫోన్ తీశాడు. మరోమారు ఫోన్ మోగుతుంటే అసహనంగా చూశాడు జహీర్ ఖాన్. చేసింది ఫరూక్ అని నంబర్ చూడగానే అర్థమైపోయింది. ఈ రాస్కెల్కి బుద్ధి లేదు. వచ్చేవాడు డైరెక్ట్ గా రాకుండా మళ్లీ ఫోన్ దేనికి అని విసుక్కుంటూ సెల్ ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు.
భాయ్ సాబ్, నిన్ను కలవడం సాధ్యం కాదనుకుంటాను. పోలీసులు హాస్పిటల్లోకి ఎంటర్ అయిపోయారు. వాళ్ళు నీకోసమే వచ్చారని అనుమానంగా ఉంది. టేక్ కేర్ భాయ్ సాబ్ అన్న ఫరూక్ మాటలు వినగానే షాక్ కొట్టినట్టుగా ఉలిక్కిపడ్డాడు జహీర్ ఖాన్. తన ఉనికి తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా తన గురించి పోలీసులకు ఎలా తెలిసిందో అతని అంచనాలకు అందడం లేదు. సెల్ జేబులో వేసుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు. పోలీసులు వచ్చింది నిజంగా తన కోసమేనా, లేక వేరే ఎవరి కోసమైనానా? తను అనవసరంగా కంగారు పడుతున్నాడా? ఎందుకైనా మంచిది ఓసారి అలా బయటికెళ్లి చూస్తే మంచిదేమో. బయట పోలీసుల బోట్ల చప్పుడు దగ్గరవుతున్న అలికిడి వినపడుతోంది. కంగారును అణుచుకుంటూ వంగి తలదిండు కింద ఉంచిన రివాల్వర్ను అందుకోబోయాడు. సరిగ్గా అదే సమయంలో పెద్దగా శబ్దం చేస్తూ బార్లా తెరుచుకుంది తలుపు. డోర్లో వశిష్ఠ నిలబడున్నాడు. అతని చేతిలో రివాల్వర్ గురిచేసి ఉంది. అది ఏ క్షణంలోనైనా షూట్ చేయడానికి సిద్ధంగా ఉంది. రివాల్వర్ అందుకునే సమయం లేదు జహీర్ ఖాన్కి. డోంట్ మూవ్, పరుగ్గా హెచ్చరించాడు వశిష్ఠ. అతని పక్కనే నిరంజన్ ఉన్నాడు. ఆ వెనకే కొందరు పోలీసులు కూడా వచ్చి చేరారు. జహీర్ ఖాన్, ఇక నువ్వు తప్పించుకోలేవు, లొంగిపో, కటువుగా హెచ్చరించాడు వశిష్ఠ. లొంగిపోయే ఉద్దేశం జహీర్ ఖాన్కి లేదు. రివాల్వర్ అందుకునే ఉద్దేశాన్ని విరమించుకున్నాడు. మెరుపు వేగంతో వెనుతిరిగి గ్లాస్ విండో వైపు దూకాడు. స్టాప్ దేర్, స్టాప్ అంటూ అరిచాడు వశిష్ఠ. అయినా ఆగలేదు జహీర్ ఖాన్. అతని కాళ్లకు గురి చూసి షూట్ చేశాడు వశిష్ఠ. గురి తప్పింది. వచ్చినంత వేగంతోనే దూసుకెళ్లి విండో గ్లాసుని బ్రేక్ చేస్తూ జంప్ చేశాడు జహీర్ ఖాన్. బళ్ళున పగిలింది గ్లాస్. ఆ శకలాలతో బాటే ఎగిరి అవతల క్యారిడర్లో పడ్డాడు జహీర్ ఖాన్. గాయాల్ని కూడా లెక్క చేయకుండా పక్కకు దొర్లి చూసేసరికి అటు నుంచి కొందరు పోలీసులు క్యారిడర్లోంచి వేగంగా దూసుకొస్తూ కనిపించారు. వెళ్లే మెట్ల మార్గం మూసుకుపోయిందని అర్థం కాగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇరుక్కున వెనుతిరిగి క్యారిడర్ చివర మేడ మీదకు పోయే మెట్ల వైపు దూసుకుపోయాడు జహీర్ ఖాన్. ఈ లోపల అదే క్యారిడర్లోకి గ్లాస్ విండోలోంచి యువతలకు దూకిన వశిష్ఠ రివాల్వర్తో జహీర్ ఖాన్ ని వెంబడించాడు. అప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక క్యారిడర్లో తిరుగుతున్న రోగులు, డాక్టర్లు, నర్సులు కంగారుగా పక్కలకు పరుగులు తీశారు. కానీ ఒక నర్సు జహీర్ ఖాన్ కు దొరికిపోయింది. ఆమెను అడ్డం పెట్టుకుని డాగర్ని ఆమె గొంతు మీద ఉంచాడు జహీర్ ఖాన్. ప్రాణభయంతో కెవ్వున అరిచింది ఆ నర్సు. ఆగిపో, అక్కడే ఆగిపో, అడుగు ముందుకేస్తే ఈ నర్సును చంపేస్తా అని హెచ్చరించాడు. చెయ్యెత్తి పోలీసులను ఆగమని హెచ్చరిస్తూ తాను ఆగిపోయాడు వశిష్ఠ. వదిలేయి, ఆమెనేమి చేయకు, రివాల్వర్ దించుతూ హెచ్చరించాడు వశిష్ఠ. ఏమి చెయ్యను, నా దారికి మీరు అడ్డు రానంత కాలం ఏమి చెయ్యను, మీరు ఒక్కడుగు ముందుకేసిన చంపేస్తాను అని హెచ్చరిస్తూ నర్సును అడ్డం పెట్టుకుని ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ మెట్లను సమీపించాడు. ప్రాణభయంతో బెక్క చచ్చిపోయి చూస్తోందా నర్సు. ఎన్నో ఆపరేషన్లు చేస్తున్నప్పుడు డాక్టర్ పక్కన నిలబడి కత్తులు అందించిన సీనియర్ నర్సు ఆమె. తన పేక మీద కత్తి అనగానే గజగజ వణికిపోయింది. వేట కుక్కల అవకాశం కోసం చూస్తున్నాడు వశిష్ఠ. క్రమంగా మెట్లను సమీపించాడు జహీర్ ఖాన్. కాలికి మెట్లు తగలగానే ఒక్క క్షణం అతని దృష్టి మెట్ల మీద పడింది. అది చాలు. కనురెప్పపాటు కాలంలో రివాల్వర్ గురిచూసి అతని భుజాన్ని షూట్ చేశాడు వశిష్ఠ. భుజంలో బుల్లెట్ దిగబడగానే బాధతో పెద్దగా అరుస్తూ వెనక్కి దూకాడు జహీర్ ఖాన్. అతను పట్టు నుంచి జారిపోగానే పాదాల్లోకి శక్తిని తెచ్చుకుంటూ దూరంగా పరుగు తీసింది నర్సు. గాయపడ్డ భుజాన్ని చేత్తో అదుముకుంటూ మెట్ల వెంట పరుగులు తీశాడు జహీర్ ఖాన్. లోపల వశిష్ఠ రెండుసార్లు అతని కాళ్ల వైపు షూట్ చేశాడు, కానీ తప్పించుకున్నాడు. కన్ను మూసి తెరిచే లోపే మెట్ల మీద నుంచి అదృశ్యమయ్యాడు జహీర్ ఖాన్. వెంటనే ముందుకు వచ్చి మెట్లపైకి వెళ్లాడు వశిష్ఠ. అతని వెనకే నిరంజన్, పోలీసులు టెర్రస్ మీదకు చేరుకున్నారు. ఆశ్చర్యం, టెర్రస్ నిర్మానుష్యంగా ఉంది. అక్కడ జహీర్ ఖాన్ లేడు. పార్కింగ్లో బైక్ మీద కూర్చున్న ఫరూక్ పరిస్థితి ఉద్రిక్తత అంచున ఉన్నట్లుగా ఉంది. మధ్యలోనే జహీర్ ఖాన్ ఫోన్ కట్ కావడంతో పోలీసులు అతని కోసమే వచ్చారని అర్థమైపోయింది. 3వ అంతస్తులో కలకలం వినపడుతోంది. అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు. అది తెలుసుకునే ఉద్దేశంతో బైక్ను స్టార్ట్ చేసి హాస్పిటల్ వెనక వైపు పోనిచ్చాడు. అతను అక్కడికి చేరుకునే సమయానికి టెర్రస్ మీద కనిపించాడు జహీర్ ఖాన్. మెట్ల వెంట పైకి చేరుకున్న జహీర్ ఖాన్ ఎటుపోవాలో అర్థం కాలేదు. ఆ బిల్డింగ్ వెనక మెట్లు లేవు. దాన్ని ఆనుకుని 6 అడుగుల దూరంలో పక్కనే మరో బిల్డింగ్ ఉంది. దానిపైకి చేరుకుంటే కిందకు మెట్ల మార్గం ఉంది. వశిష్ఠ ఏ క్షణంలోనైనా పైకి వచ్చే ప్రమాదం ఉండటంతో వెనక ముందు ఆలోచించలేదు జహీర్ ఖాన్. ప్రాణాలు తోడేస్తున్న భుజం గాయాన్ని కూడా లెక్క చేయకుండా వేగంగా పరిగెత్తాడు. శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకుని హాస్పిటల్ బిల్డింగ్ పైనుండి అవతలికి బిల్డింగ్ వైపుకు దూకేశాడు. అయితే
అతని అంచనా తప్పింది. టెర్రస్ మీద వాలడానికి బదులు కట్టడం అంచును గుద్దుకున్నాడు. చివరి ప్రయత్నంగా అంచును చేత్తో అందుకోబోయాడు. కానీ చేయి జారింది. అంతే. 3వ అంతస్తు నుంచి తల్లకిందులుగా జారిపోయాడు. ఆ 2 కట్టడాల మధ్య ఇరుకు సందులో చెత్తా చెదారం పేరుకుపోయి ఉంది. వాటి మధ్య నిలువుగా నిలబడున్నాయి 4 ఇనుప ఊచలు. నేలకు దూసుకొచ్చిన జహీర్ ఖాన్ శరీరం నిర్దాక్షిణ్యంగా ఆ ఊచలకు గుచ్చుకుపోయింది. నోటి నుంచి చావు కేక కూడా వెలువడక ముందే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అతని జేబులోని సెల్ ఫోన్ ఎగిరి విసురుగా వచ్చి బైక్ మీద కూర్చున్న ఫరూక్ ముందు పడింది. అదే సమయంలో పైన ఉన్న చెత్త జారి జహీర్ ఖాన్ శరీరాన్ని కప్పేసింది. జహీర్ ఖాన్ చూపులు మాత్రం ఫరూక్ మీదే నిలిచిపోయాయి. సెల్ ఫోన్ పోలీసులకు దొరికితే ఏమవుతుందో ఫరూక్కి తెలుసు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా జహీర్ ఖాన్ సెల్ ఫోన్ ని తీసి జేబులో వేసుకున్నాడు. అతని కళ్ళు క్రోధంతో అగ్నిగోళాల్లా ఉన్నాయి. తన కళ్ల ముందే జరిగిన జహీర్ ఖాన్ మరణం ఫరూక్ ని కలచివేసింది. ఖాన్ భాయ్, నీ ఆత్మత్యాగాన్ని జేహాదీలంతా గుర్తుంచుకుంటారు. నీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మారణకాండ సృష్టించి నీ ఆత్మకు శాంతిని కలిగిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తూ ఒక్క కిక్తో బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. అదే సమయంలో అక్కడ టెర్రస్ మీద ఉన్న వశిష్ఠకు ఏం జరిగిందో తెలియక మొత్తం తిరిగి చూశాడు. టెర్రస్ మీద కొంత దూరం మాత్రమే రక్తపు మరకలు కనిపించాయి. తర్వాత మంత్రం వేసినట్లు మాయమయ్యాడు జహీర్ ఖాన్. అతను తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. అయినా కనిపించకుండా పోయాడు. 2 కట్టడాల మధ్య భాగంలోకి తొంగి చూశాడు వశిష్ఠ. అవతల ఒక మోటార్ బైక్ వేగంగా దూసుకుపోతూ కనిపించింది. సందులో దిగువన చెత్త కుప్పలు తప్ప మరేమీ కనపడలేదు. ఏం జరిగిందన్నది వశిష్ఠకు అర్థం కాలేదు. ఒకవేళ జహీర్ ఖాన్ కిందనున్న చెత్త కుప్పలోకి దూకేసి ఉంటాడు. మనం కిందకి వెళ్లి గాలించడం మంచిదనుకుంటా అన్నాడు నిరంజన్. దూకి ఉంటే పారిపోతూ కనపడాలిగా, ఇంత ఎత్తు నుండి దూకి ఉండడు అన్నాడు వశిష్ఠ. సరిగ్గా అప్పుడే వశిష్ఠ సెల్ ఫోన్ మోగింది. హలో అన్నాడు. వాడు చనిపోయాడు. అవతల నుంచి మళ్లీ ఇందాక వినిపించిన మృదువైన గొంతు వినిపించింది. అజ్ఞాత యువతి గొంతును వెంటనే గుర్తుపట్టేశాడు వశిష్ఠ. ఆమె మాట్లాడుతూనే ఉంది. వాడి బాడీ దిగువన చెత్త కుప్పలో కప్పబడి ఉంది. వాడిని కలుసుకోవడానికి వచ్చిన వాడి అనుచరుడికి జహీర్ ఖాన్ సెల్ ఫోన్ దొరికింది. వాడు బైక్ మీద అక్కడి నుండి పారిపోయాడు. ప్రస్తుతానికి వాడు దొరకడు. హలో హలో అవతల లైన్ కట్ అయిపోయింది. అసహనంగా సెల్ జేబులో వేసుకున్నాడు. ఏమైందిరా? ఆతృతగా అడిగాడు నిరంజన్. నువ్వు చెప్పింది కరెక్టే. ఆ జహీర్ ఖాన్ కిందన్న చెత్త కుప్పలో ఉన్నాడు. వాడు చనిపోయాడు. కమాన్ అంటూ మెట్ల వైపు కదిలాడు వశిష్ఠ. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసు. రాత్రి 7 గంటల సమయం. భరద్వాజ్ ఎదురుగా వశిష్ఠ నిరంజన్లు కూర్చునున్నారు. ఆ పగలంతా జహీర్ ఖాన్ మరణంతో ఏర్పడ్డ పరిస్థితులు, ఇతర పనులతో క్షణం తీరిక లేకుండా గడిచిపోయింది. ఎంత జరిగినా జహీర్ ఖాన్ లాంటి కరుడుగట్టిన ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకోలేకపోయామనే అసంతృప్తి ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉంది. ఫోన్లు చేస్తున్న అజ్ఞాత యువతి ఎవరనే విషయంపై బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు వాళ్ళు. సార్, అజ్ఞాత యువతిని గురించి మనం ఎక్కువగా ఆలోచించడం అనవసరం అనుకుంటున్నాను. నా అభిప్రాయం ప్రకారం ఆ సిబిఐకి చెందిన స్పెషల్ ఆఫీసర్ కావచ్చు. ఢిల్లీ నుంచి వచ్చి మనకు తెలియకుండా పరిశోధన సాగిస్తున్నారేమో వివరించబోయాడు నిరంజన్. వెంటనే అతన్ని అడ్డుకున్నాడు వశిష్ఠ. నిరంజన్ను చూస్తూ, నువ్వు రోజుకో థీరీ వినిపించి కన్ఫ్యూజ్ చేయకు. ఉదయం అదే అశరీరవాణి అంటూ వాదించావు. ఇప్పుడు సిబిఐ ఆఫీసర్ అంటున్నావు. అదే నిజమైతే సిబిఐ వాళ్లే రంగంలోకి దిగుతారు. మనకు అప్పగించాల్సిన అవసరం వాళ్ళకి లేదు అన్నాడు. అయితే ఓకే, నా మొదటి వాదనకే కట్టుబడి ఉంటాను. ఆ గొంతు ఖచ్చితంగా అశరీరవాణిదే అన్నాడు నిరంజన్ నెమ్మదిగా. వాళ్ల గొడవతో సంబంధం లేనట్లు తన రివాల్వింగ్ చైర్లో కళ్ళు మూసుకుని తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు భరద్వాజ్. అంతలో ల్యాండ్ లైన్ రింగ్ అయింది. వెంటనే కళ్ళు తెరిచి రిసీవర్ అందుకున్నాడు. అవతలి మాటలు విని ఓకే థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు. ఏమైంది? ఆతృతగా అడిగాడు వశిష్ఠ. మామూలే. నీకు వచ్చిన ఆ ఫోన్ కాల్స్ 2 కాయిన్ బాక్స్ నుండే వచ్చాయి. మొదటి కాల్ వచ్చిన కాయిన్ బాక్స్ హాస్పిటల్ డౌన్ ఫ్లోర్ క్యారిడర్ లో చివర ఉందట. రెండో కాల్ వచ్చిన కాయిన్ బాక్స్ హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న న్యూస్ స్టాండ్ కు చెందింది వివరించాడు భరద్వాజ్. వశిష్ఠలో ఆశ్చర్యం రెట్టింపైంది. సంఘటనా స్థలంలో మనకు ఫోన్ చేసిన ఆగంతుకురాలు హాస్పిటల్ పరిసరాల్లోనే ఉండాలి. అంతా గమనిస్తూనే ఉందనుకుంటా అన్నాడు. అవును, చూస్తుంటే ఆమె ఆసుపత్రి వర్గాలకు చెందిన మనిషి అనిపిస్తుంది. వశిష్ఠ అభిప్రాయంతో ఏకీభవించాడు భరద్వాజ్ ఎక్కడో ఏదో ఆలోచిస్తూ. నిరంజన్ విసుగ్గా చూశాడు. ఏంటి సార్, మీరు కూడా హాస్పిటల్లో వాళ్లకు రోగులు మందులు తప్ప ఉగ్రవాదుల గురించి ఏం తెలుస్తుంది? నో, ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది. ఆ గొంతు ఖచ్చితంగా అశరీరవాణిదే అంటూ గుర్తు చేశాడు నిరంజన్. మీకు దెయ్యాలు పోతాలు అంటే బాగా నమ్మకం ఉందనుకుంటా, అందుకే అశరీరవాణి అంటున్నావు. ఇందులో మాయలు మంత్రాలు ఏమీ లేవు. ఆ గొంతు తాలూకు లేడీ ఎవరో గాని ఉగ్రవాదుల కీలక సమాచారమేదో ఆమెకు తెలుసు.
వాళ్ళ మీద ఆ యువతికి ద్వేషం ఉండి ఉండాలి, లేదా వాళ్లకు శత్రుత్వమైనా ఉండి ఉండాలి. అందుకే వాళ్ళ నాశనం కోరుకుంటూ మనకు తగిన సమయంలో కాల్ చేస్తోంది అన్నాడు భరద్వాజ్. ఆమె ముందు హాస్పిటల్లో కారిడార్లోని కాయిన్ బాక్స్ నుంచి నాకు ఫోన్ చేసి నాతో జహీర్ ఖాన్ గురించి చెప్పింది. అంతవరకు ఓకే. రెండోసారి ఆమె నుంచి ఫోన్ వచ్చేసరికి నేను టెర్రస్ మీద ఉన్నాను. నాకన్నా కొన్ని క్షణాల ముందే జహీర్ ఖాన్ టెర్రస్ మీదకు పారిపోయి అదృశ్యమైపోయాడు. 10 నుంచి 15 క్షణాల లోపే ఆమె నాకు ఫోన్ చేసింది. మీరు ఆలోచించండి, జహీర్ ఖాన్ కింద పడి మరణించడం ఆమె చూసిందనుకుందాం. ఆ ప్రదేశం నుంచి ఆసుపత్రి గేటు సుమారు 400 మీటర్ల దూరం ఉంటుంది. ట్రాఫిక్ లో రోడ్డు దాటాలి, అవతల న్యూస్ స్టాండ్కి వెళ్లి కాయిన్ బాక్స్ నుంచి నాకు ఫోన్ చేయాలి. ఈ మొత్తం ప్రాసెస్ కి కనీసం 5 నిమిషాల వ్యవధి పడుతుంది. అలాంటిది కేవలం కొన్ని క్షణాల్లో రోడ్డు అవతల నుంచి నాకు ఫోన్ చేసి జహీర్ ఖాన్ శవం చెత్తకుప్పలో ఉంది అని చెప్పగలిగిందంటే ఇది సామాన్యులకు సాధ్యమయ్యే పనంటారా? అడిగాడు వశిష్ఠ. అతని మాటల్లో అర్థం చేసుకుని తల పంపించాడు భరద్వాజ్. నిరంజన్కి మాత్రం ఈ మాటలు అశరీరవాణి సిద్ధాంతానికి బలం చేకూర్చినట్లయింది. సాధ్యం కాదు వశిష్ఠ, అందుకే నేను చెప్తూనే ఉన్నా ఇది అశరీరవాణి అని అన్నాడు నిరంజన్. నువ్వు కాసేపు నోరు మోస్తావా? ఇది అశరీరవాణి కాదు మరి ఇంకేమిటి? ఆ అమ్మాయికి దివ్య దృష్టి ఉందంటావా? ఎస్, మించుమించు అలాంటి అద్భుత శక్తి ఏదో ఆమెలో ఉందని నా అనుమానం. లేదా వారి నుంచి ఆగ్రహంతో బయటకు వచ్చిన మాజీ ఉగ్రవాది అయినా అయి ఉండాలి. అది కాదంటే వాళ్ల వల్ల బాగా నష్టపోయి ఉండాలి. ఇష్టం అన్న మాటల్ని అంత తేలిగ్గా కొట్టిపారాయలేకపోయాడు భరద్వాజ్. నీ మాటలు వింటుంటే నాకు అనుమానంగానే ఉంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. అలాగే జహీర్ ఖాన్ మరణంతో ఉగ్రవాదులు ప్రతీకారంతో మరిన్ని దాడులకు తెగించే ప్రమాదం కూడా ఉంది. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. రేపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. మిగిలిన శాఖలతో సమన్వయంగా ఒక పటిష్టమైన వ్యూహ రచన చేసి వారిని ఏరిపారేయాల్సిన అవసరం ఉంది అన్నాడు భరద్వాజ్. మంచి ఆలోచన సార్, కానీ నాదో రిక్వెస్ట్. మనకు ఫోన్ చేస్తున్న అజ్ఞాత యువతి గురించి రహస్యంగా ఉంచాలి, లేకపోతే ఆమె ప్రాణాలకు ముప్పు రావచ్చు అంటూ తన మనసులో మాటను చెప్పాడు వశిష్ఠ. ఎస్, నేను అదే అభిప్రాయంతో ఉన్నాను. ఈ విషయాన్ని మన ముగ్గురు మధ్య ఉంచుదాం అంటూ తన సీట్లోంచి లేచాడు భరద్వాజ్. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.